సేవ సమర్థానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే మరి రెవరెండ్ దారాల సుమతి మేరీ గారు రాబోతున్నారు. వారు వచ్చే ముందు పేరుపు సొన్నత గారు పాట పాడవలసిందిగా కోరుతున్నాం. పేరుపు సొన్నత టీచర్ గారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 684 పాటపాడి దేవుడు రమ్ము నీ తరుణమిదే పిలచుచున్నాడు నీ ప్రభువైన యేసు వద్దకు రమ్ము Ram
అందరూ లేచి నిలబడినట్లయితే మన వర్తమాన ప్రసంగికులు అంతర్గత వర్తమాన ప్రసంగికులు దాని అంశమతి వేరే మాజీ వైస్ సెక్రటరీ ఉపాసన శక్తుడా ఈ పరమతండి పరిశుద్ధ అయ్యా గడిచిన ఈ కాలం ఇచ్చిన ఆయన మధ్యకాలం నిన్న ఏకైక దేవానికి వందనాలు అప్పుడేమో మా వాక్యం ఎన్నికలు ఎవరైనా గొప్పనైనా అయినప్పటికీ నాయన నేను మమ్మల్ని ఆయన పెట్టిన దాని ఆచరించుకున్నాను స్త్రీలుగా గొప్పనైనా బర్త్డే నేను జరుపుకుంటుగా గొప్పనైనా అయా ఉదయ సెషన్ అంతటా గొప్పనైనా నీ నామానికి జయకరమైన మహిమకరంగా జరిపించిన దేవస్తున్నాను గొప్పనైనా నీ దీదాస్తాను గొప్ప నీ దేవుని నీ జీవితంలో నీ వాక్కులను గొప్పనైనా ఆశ్చర్యమైన సముద్రం గొప్పనైనా ఆలోచించుకున్నైనా అయా ఆయనకు వివరించిన దానికి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన వెనగల చేతులను భద్రపరచుకున్న హృదయాలను నాకు బాగా దయచేయాలి తండ్రి నాయన మరి ఒకసారి గొప్పనైనా ఇది దాస్తులు నిలబడవచ్చుగా తండ్రి నాయన ఏడంతర ఆత్మలు కృమరించి గొప్పనైనా అయా ఈ వాక్యాన్ని బయలుపరుస్తుండగా గొప్పనైనా అయా తండ్రి నాయన మేము ప్రతి ఒక్కరూ విని తండ్రి వాక్యానుసారంగా జీవించే విధంగా నడిపించగలని ఈ మధ్యాహ్న కాలంలో దీవెనలు నీ కొడుకు పెద్ద పేరును మా పేరు సమస్త దేశం మీద నజరేడైన యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమేన్. అవసరత మేరీ రాము గారిని మనం సాక్ష్యం పంచవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. హల్లెలూయా. ముఖంలో ఏముందో అర్థం. I want to see the sweet smile of precious woman. మీరు కానీ చిరునవ్వు వెళ్తే చింతలన్నీ చెందుచారు, కష్టాలు కొండలు కరిగిపోతాయి. Come on, let me see the smile. చిరునవ్వు చూపించుకుంటాం సార్. ఏం పెట్టాలి, ఏం తిన్నాంలే, ఏంటి అనేది కాదు. అమ్మా దగ్గర కంటి నిండు తిన్నారా, కంటి నిండు నిద్ర వస్తుంది. సో నెక్స్ట్ ఐటమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ స్లీప్. కానీ మిమ్మల్ని ఏమంటానంటే నిద్రపోరు అంటారు. మీరేమంటారు? ఆమె నిద్రపోరు, అస్సలు నిద్రపోరు. మీరు నిద్రపోను అంటే నేను ఆమె ఆమె గట్టి చెప్పాలి. ఇక్కడ అసలు చెప్పాలి, పక్కన తండ్రి చెప్పాలి. ఆమె పక్కన తండ్రి నిద్రపోవాలని చెప్పండి. ఆమె హల్లెలూయా. నేను స్త్రీలంటే స్త్రీలకి మంచి పాట చాలా పాట రాశాను, కానీ ఉమెన్కి ఇంకొక వచ్చి చక్కటి మాట చెప్తే ఇష్టం, వాళ్ళు మెచ్చుకుంటే ఇష్టం. నువ్వు ఎంత గొప్పగాను అంటే ఇంకా విడిపోతున్నాడు. అలానే తక్కువ చేస్తే మాత్రం వాళ్ళు తగ్గిపోతారు, సైకలాజికల్ డిప్రెషన్ వస్తుంది. కాబట్టి ఒక మంచి పాట మీకు తెలుసా తెలియదు, ఇది చూసే ఉంటారు. వనిత చెప్పండి, క్రైస్తవ వనిత చెప్పాలి అందరు. వనిత, క్రైస్తవ వనిత, క్రీస్తే నీకు ఘనత. సెకండ్ టైం వనిత, క్రైస్తవ వనిత, క్రీస్తే నాకు ఘనత. ఏది మన ఘనత? సాయంకాలం ఇంటికి పోయి ఒక్క చైనన్నా మన నలుగురిలో పోయి నలుగురిలో ఒకటి మేడం నలుగురిలో చెయ్యి రింగన్న పెట్టావు నీ ముఖానికి, నిన్ను చేసుకుని నా బతుకు అయిపోయింది. స్త్రీలందరూ నా మెడ చూస్తున్నారు, లేదు నా చేతులు చూస్తున్నారు. ఏది ఒక్క మంచి పట్టు చీరలు కదా ఇట్టేటప్పుడు అని ఫైటింగ్ కెనా అంటే అది స్టార్ట్ అవ్వదు. ఘనత క్రీస్తే, క్రీస్తు ఉన్న ఘనత. మీకు విషయం పెట్టారు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు అగ్ని నా మీదకి వచ్చి గోల్డ్ కరిగిపోయిందని చెప్పారు మీకు.
అసలు లేకపోవడం. మీరు అది మామూలుగా ఒక్కోసారి ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. నేను ఎప్పుడు టీచర్ నగల గురించి ఎప్పుడు మాట్లాడాను, టీచర్ ఎవరు చెప్పాలి. అది పర్సనల్ ఎడ్యుకేషన్. పర్సనల్గా నేను తీసుకోవాల్సిన నిర్ణయం తప్ప ఒకరిని అలవాటు పెట్టడం అనేది మామూలు కాదు. నీలోనే నీకు ఏది ఇష్టమో అది చూసుకోవాలి. నేను అక్కడ ఇష్టపడి బ్లాక్ అయిపోయింది, దేవుడు దాన్ని తీసేసి దేవుని స్తోత్రం. ఇప్పుడు అద్భుతాలు మన జీవితంలో జరుగుతున్నాయి కాబట్టి నేను ఘనత పొందాను. చెప్పండి కదా అందరూ. దేవుడు కనపరిచారు. మన బట్టలు కావు, మన నగలు కావు, మన విద్య కాదు, మన ఆధిక్యత ఏం కావాలి, క్రీస్తే నీకు ఘనత. క్రైస్తవ వనిత క్రీస్తే నీకు ఘనత. క్రైస్తవ వనిత క్రీస్తే నాకు ఘనత. క్రైస్తవ వనిత క్రీస్తే ఎంతమందికి వనితలు ఎంతమంది చదువుతాయి? వనితలు కాకపోతే పాడతారు అంటే అప్పుడు మీకు అర్థమైందా? వనిత చాలా స్పెషల్. ఉమెన్ ఈజ్ గ్రేట్. నీకు ధన్యత ఉంది, ఘనత ఉంది. నంబర్ 3 బాధ్యత ఉంది, భద్రత ఉంది. హల్లెలూయా. గట్టి చెప్పండి. బంగారు తల్లులు చెప్తున్నారా? మాస్టర్ అండి బంగారు తల్లు అంటే బతుకుతున్నారు తెలుసు నీకు. క్యాన్ యూ సీ ద పల్స్? బంగారు తల్లులు అంటే బంగారం పైకి చేస్తుంది. హల్లెలూయా. మోర్ దాన్ గోల్డ్, బంగారం కంటే ఎక్కువ. ఎందుకంటే ఏసై అమూల్యమైన రక్తంలో నిన్ను కడిగాడు, నిన్ను స్వస్థపరిచాడు, నిన్ను రక్షించాడు, నిన్ను విమోచించాడు. ఈ పాట నిజంగా ఒక 7 మందిగా సేవ వచ్చాను నేను. యవనస్తులు 21 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 23 ఇయర్స్గా పాస్టర్ ఉంది. సంఘం కట్టారు మాస్టర్. ఎట్లనే వాళ్ళు వచ్చి మా చర్చకి వెళ్ళడం కాదు. ప్యూర్ హిందూస్, ప్యూర్ ముస్లిమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి కన్నీళ్ళు కాల్చి వాళ్ళ జీవితాన్ని ప్రభుత్వం నడిపించేంత వరకు కన్నీటి ఉపవాస ప్రార్థన. ఒక వ్యక్తిని సంపాదించాలంటే ఒక తల్లి 9 నెలలు గర్భం ధరించి 10 నెలలు ప్రయాసపడి ఒక బిడ్డను ఎలా కట్టదో, సో విన్నింగ్ ఈజ్ లైక్ దట్. కానీ మీరు అందరూ ఎలా మారిపోవాలని ఈరోజు కోరుతున్నారంటే అంశము బాధ్యత అని పెట్టారు. ఆ అంశాలున్న మెయిన్ రోల్ ఏంటంటే ఖచ్చితంగా పిల్లల కళలు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా బిడ్డలు పుట్టవస్తాయి. నీ ద్వారా రక్షణ పొందిన బిడ్డలు. నిజంగా పాస్టర్ గారు చెప్తా ఉంటాయి మా పాస్టర్ గారు. నేను ఏంటో కావాలని ట్రాన్స్ఫర్ అయితే డాడీకి, ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పనిచేస్తున్నాను. ఉన్న మమ్మల్ని మీరు హాస్టల్కి వెళ్ళారు, వెళ్ళి ఆ పిల్లలందరూ పిలిచి మీకు పాట పాడి ఆ సువార్త పాటించిన ఆ రోజు తల్లి గారు తెలుసు అంటున్నారు. నేను అప్పుడు ప్రభుత్వం నా హృదయాలు స్వీకరించాను అన్నమాట. చాలామంది దేశ విదేశాలు నేను బయటికి
ఎక్కితే ట్రైన్ ఎక్కినా బస్సు ఎక్కినా ఆత్మీయ బిడ్డలు కనపడుతూ ఉంటారు. వేరే దేశాలకు పోతే మీ ద్వారా రక్షించబడ్డారు. పెద్ద దైవజనులు వాళ్ళు అయిపోయారు. వాళ్ళు అసలు గొప్ప సేవ చేస్తారు. ఎంతమంది. అందుకే మీ అందరికీ ఒక చిన్న మాట చెప్తాను, మీరు పిల్లల కందులుగా ఏం పిల్లలక్క మాకు ఇప్పుడు అంటున్నారు, ఏం పిల్లలు ఆత్మీయ బిడ్డలు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ సాక్ష్యం ద్వారా, మీ మంచితనం ద్వారా, మీ భయభక్తుల ద్వారా, మీకున్నటువంటి మంచి అంటే మీలో ఉన్నటువంటి క్రీస్తు స్వభావం 3 ముడులు ఏంటంటే చెప్పండి. 3 ముడులు చెప్పాలి. 3 ముడులు పడ్డాయి మనకి. ఏంటి? క్రీస్తు స్వభావం, స్వరూపము, సంపూర్ణత. క్రీస్తు స్వరూపము, క్రీస్తు స్వభావము, క్రీస్తు సంపూర్ణత. అంటే స్వభావం అంటే యేసుప్రభు ఎలా ఉంటాడు అంటే ఎలా ఉంటాడు. యేసుప్రభు ఎలా ఉంటాడు, యేసుప్రభు ప్రాణం ఎలా ఉంటుంది, యేసుప్రభు దయ ఎలా ఉంటుంది, యేసుప్రభు కనికరం ఎలా ఉంటుంది, యేసుప్రభులో ఉండేటువంటి ఆ ప్రేమ ఎలా ఉంటుంది. మెనీ టైమ్స్ అనుజనులు అడుగుతారు, మీరు ప్రభు బిడ్డను అడుగుతారు, అమ్మా మీ తగ్గింపు మాకు లేదు, మీరు ఓర్చుకున్నారు మేము ఓర్చుకోలేదు, మీరు క్షమిస్తాం మేము క్షమించలేదు అని ప్రజలు మనల్ని అడగాలి. హల్లెలూయా. మీలాగా మేము ఉన్నాము, మీలాంటి దయ మాకు ఉండాలని వాళ్ళు మనల్ని చూశాక అందరు పడతాం. వనితలు ఎంతమంది ఉన్నారు? చాలా బాగుంటుంది పాట. సో నా ఏక్ హార్ట్ దేశే నా ప్రాణప్రియుడు. ప్రభు నన్ను నీ కుమార్తెగా చేసుకున్నాం, ఒక స్త్రీగా చేసుకున్నాం. క్రైస్తవ వనిత కొంతమంది మీకు చెప్తాను, ఏమనుకోవద్దండి, పక్షకారండి. చర్చిలో బొట్టు లేదు, బయటకు పోతే ఏముంది, బొట్టు తట్టు గిట్టు అన్నీ మారిపోయి నేను కూడా మీరే అని చెప్పుకునే రోజుల్లో మనం ఉన్నాం. కానీ నువ్వు క్రైస్తవ వనిత. హల్లెలూయా చెప్పండి. Wherever you go, you are a Christian. Christian. Don't change your అంటే నీ మైండ్ని మార్చుకోవాలి. డోంట్ చేంజ్ యువర్ మైండ్. ఎక్కడైనా క్రైస్తవం అంతే. కాబట్టి క్రైస్తవ అనేది ఘనత, లోకం అనేది ఘనత. ఎవరు ఘనత చెప్పండి. నిజం చెప్పండి నాన్న, బంగారు తల్లు చెప్పండి, నిజం చెప్పండి, సత్యం చెప్పండి. బజార్లోనే క్రైస్తవం ఉంది కదా, బంధువుల మధ్యలో వెళ్ళాను కదా. ప్రూవ్ యువర్ సెల్ఫ్, యువర్ క్రిస్టియన్. నువ్వు రుజువు చేసుకుంటున్నాను క్రైస్తవ స్త్రీ. పడదామా? మీరందరూ పాట నేర్చుకోవాలి. ఎవరు కమ్మని నాకెందుకు లేదు పాట పాడతా ఉంటే ఇద్దరు పోదాలు చూస్తున్నాను. నవ్వే పాడాలి మీరందరూ. మంచి ప్రమాణం, మంచి బిర్యానీ పెట్టేది మీరే కదా. మీకు
నాకెంతో ధన్యత, కలదు నాకెంతో బాధ్యత, కలదు నాకెంతో ధన్యత, కలదు నీకెంతో బాధ్యత. వనిత క్రైస్తవ వనిత, క్రీస్తే నాకు ఘనత. ఎప్పుడైనా మీరు ఈ మూడు మాటలు ధన్యత, బాధ్యత, ఘనత. ధన్యత దేవుడు ఇస్తాడు. ప్రభువుని విశ్వాసం ఉంచిన దేవుడు బిడ్డ ధన్యతలకు వస్తాడు. నెక్స్ట్, బాధ్యత విస్మరిస్తే ఘనత ఎలా వస్తుంది చెప్పండి? బాధ్యత లేని వ్యక్తికి గొప్పతనం ఉండనే ఉండదు. రెస్పాన్సిబిలిటీ అనేది అద్భుతమైనటువంటి రివార్డ్. బాధ్యత ఏంటి? బహుమానం. బాధ్యత లేకుండా విచ్చలవిడిగా భర్త లేకుండా, పిల్లల బాధ్యత లేకుండా, కుటుంబ బాధ్యత లేకుండా, సంఘ బాధ్యత లేకుండా నీ ఇష్టంగా నువ్వు బతికితే నీకు ఘనతే గౌరవమే ఉండదు. కాబట్టి ఈ సాంగ్ ఒక చక్కని సందేశాన్ని స్త్రీల సమావేశంలో ప్రతి స్త్రీకి అందిస్తుంది. ఆమె నాకు ఏమైనా మధ్యాహ్నం పూట మత్తుగా ఉంటారు కాబట్టి అప్పుడు మహిమకరమైన మన జీవిత సాక్ష్యం, మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు వింటే బాగుంటుంది అనేది వండర్ఫుల్ థాట్. అందుకే మిమ్మల్ని అభినందిస్తున్నాను నేను. కాబట్టి సేవకురాలుగా నేను ఆటోమేటిక్గా దేవుని సేవకు వచ్చిన పరిస్థితి కాదు. మనం కూడా అందరికీ శత్రువుకి చేతికి సులువుగా చిక్కుపోతాం, కానీ దేవుని చేతికి అంత సులువుగా రాము. అది మన బుద్ధి లేనిస్తుంది. శత్రువు మనల్ని ఎంత సులువుగా వాడి చేతిలో చిక్కించుకుంటాడు, కానీ మన ప్రాణప్రియుడైన యేసయ్య చేతిలో పాత్రగా ఉండడానికి మనం ఎప్పుడు కూడా ఇష్టపడం. మనం చాలా బలహీనమైపోతాం. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ఏమైనా కానీ నిన్ను నేను నా సొంతం చేసుకోవాలి, నువ్వు నా సొంతం. నాకు జూనియర్ ఇంటర్లోనే నేను రక్షణ పొందాను, ఏసే విడిపోయాను. ఆ రక్షణ పొందడంలో నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, యెషయా కూడా వచ్చాను, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నేను ప్రభు సొత్త, నేను ప్రభు సొత్తు. అర్థం కాదు. ఓహో, నన్ను ఏం చేస్తావా? సీనియర్ ఇంటర్ వచ్చాను. చదువు అంటే నాకు చాలా ఇష్టం. చదవడం అంటే ఏమైనా కానీ జీవితకాలంలో చదువుకోవాలని ఇష్టం. ఎప్పుడు నాకు ఫెయిల్యూరే ఉండదు. నా ఎడ్యుకేషన్ అంతా టాప్ ర్యాంకే. బాగా చదువుకోవడం, ఘన విజయం పొందుకోవడం, అంతే. అదే ఫెయిల్ అనే మాట రాబడుతున్నాను. అలానే జరుగుతూ వచ్చింది. ప్రభు విజయమే ఇస్తూ వచ్చాడు. అయితే సీనియర్ ఇంటికి వస్తానే మనలో ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అదేంటంటే ఆయన వాగ్దానాల మీద నేను ఆధారపడతాను. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలకి మనుషులు ఇచ్చే వాగ్దానాల కంటే దేవుడిచ్చే వాగ్దానాలు చాలా గొప్పవి. హల్లెలూయా. అది యెషయా 44వ అధ్యాయం 21వ వచనంలో ఒక షాకింగ్ వాగ్దానం. నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించింది. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడు అయినావు,
నేను నిన్ను మరచిపోజాలను. చదవం. మరుపు అనేది మనిషికి ఉన్న లక్షణం. ఖచ్చితంగా మనిషి అంటే మర్చిపోయామని. దేవుడు అంటే మరువజాలనేవాడు. ఆయనకి అటువంటి క్యారెక్టర్ లేదు. దేవుడు నిన్ను ప్రేమించాడంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 31:3 బలమైన వాగ్దానం. ఈ వాగ్దానాన్ని స్త్రీలుగా ఉన్న మనము నమ్మేమా? నమ్మా. ప్రభా, స్త్రీకి ఏం కావాలనిపిస్తుందంటే భర్త ప్రేమించాలా, అన్నదమ్ములు ప్రేమించాలా, అక్క చెల్లెలు ప్రేమించాలా, ఇరుగు పొరుగు వాళ్ళు ప్రేమించాలా. స్త్రీ కాంక్ష సంబడి షుడ్ లవ్ మీ. నా బిడ్డలు ప్రేమించాలా. స్త్రీలు ఎంత బలహీనలు అయిపోతారంటే, చూడు ఆ వ్యక్తి నన్ను ద్వేషిస్తున్నారు, వాళ్ళు నా గురించి ఏదో మాట్లాడుతున్నారు, నన్ను చూసి నవ్వుతున్నారు. అది మానసిక వ్యాధిలాగే అయిపోతుంది. ఒకరి ద్వారా వ్యక్తిగా చూస్తుంటే వాళ్ళని అప్రిషియేట్ చేస్తే అంతెందుకు రోజు చీర బాగుందో అడగాలి. మా ఇంటి పక్క ఆమె పెద్ద పోలీస్ ఆఫీసర్ భార్య ఇవ్వలేదమ్మా అనాలి. అట్టంతా నాకు చదవాలి. అది ఎట్లా అనాలి? బాగా ఉండి మనసులో ఆవిడ మా మీద ఎంత కోపం పెట్టుకుందో. అసలు కొంతమంది అలా కోపం పెట్టుకుంటారు. వాళ్ళని మనం పొగడకపోతే కోపం వస్తుంది, వాళ్ళని చూసి నమ్మకపోతే కోపం వస్తుంది. తర్వాత వాళ్ళకంటే మంచి బట్టలు కట్టుకుంటే వాళ్ళకి లేనిపోని బాధ, కష్టం వస్తుంది. ఇవన్నీ బలహీనమైన లక్షణం. కానీ మనం అలాంటి వాళ్ళం కాదు. అందుకే సుగుణాల రాశి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని ఏమన్నా అందాల రాశాను, సుగుణాల రాశాను చెప్తే బాగుంటుంది. మాస్టర్ అందాల రాసి అంటే బాగుంటుందా? సుగుణాల రాశి అమ్మ సినిమా యాక్టర్ అంటే బాగుంటుందా? నువ్వు సుగుణాల రాసి అంటే బాగుంటుంది. చెప్పండి. ఈరోజు ఎలాగైపోయారంటే ఆ యాక్టర్లాగా ఉన్నావు అంటేనే ముగిపోతావు. నువ్వు సుగుణాల రాశిగా ఉన్నావని ఎవరు కోరుకుంటారు? అందుకే మీకు ఈ మాట నేను మళ్ళా చెప్తాను. ఏంది ఆ మాట చూద్దాం. ఆ మాట ఏంటో ఒకసారి మళ్ళీ మీరు చూసి తీసుకోండి. మొదటి పేతురు పత్రిక 9:9. ఇది మర్చిపోలేని మాట. ఒకసారి అంటాలు చేసుకుని ఇది ఎప్పటికీ నాలో ఉండాలి. అంటే ఏదో చదువుతాయి, రోజు నా మనసులో ఉండాలి, రోజు నా మైండ్లో ఉండాలి, రోజు ప్రాక్టికల్. ఈరోజు మధ్యాహ్నం పూట ఏం తెలుసా మనం మాట్లాడకూడదు. కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ ఇలా చేయాలి, వంట ఇలా చేయాలి, ఇల్లు ఇలా శుభ్రం తెచ్చుకోవాలి, ఇవి ఇలా కొట్టాలా తట్టాలా ఏది చెప్పుకుంటున్నా కదా. కానీ ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా కొన్ని మంచి మాటలు మీరు బలమైన మిమ్మల్ని అందరినీ ఏమని పిలవాలి తెలుసా? నక్షత్రాల్లాగా అని పిలవాలి. చెప్పండి, ఏమని పిలవాలి? మీరు స్టార్స్. వాళ్ళు బుద్ధి లేనివాడు మన పేరు ఎదిరించినమాట భాష స్టార్స్. మేము కదా బుద్ధివంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె. అది మన పదం, మనం అనవసరంగా పదం అయితే వాళ్ళు తీసుకుంటాం. నో, దట్ ఈస్ అవర్ నేమ్. అది నాది. ఎవరు స్టార్స్? ఆ ఫస్ట్ బెంచ్ స్టార్స్ అంటే మీరు ఏం చెప్తారు? అది ఫస్ట్ బెంచ్ స్టార్స్, నిద్రపోయే స్టార్స్. ఎక్కడ లేదు, నిద్రపోవట్లేదు, నవ్వే స్టార్స్. ఆమె గడి చెప్పాలి. ఏడు మొహం వేసుకున్న స్టార్స్. స్టార్ ఎప్పుడు ఏడు మొహం వేసుకోదు. నవ్వే ఈ స్టార్ ప్రకాశించాలి. చెప్పండి, ఈ స్టార్ చెప్పండి. అందరూ ఎప్పుడు బంగారు తల్లు చెప్పండి. మీకు బంగారు తల్లు అని తెలుసా? చెప్పండి, బంగారు తల్లులారా ఏడవద్దండి. ఎవరిని చూసి ఏడవద్దండి. ఏడుపు అనేది మనకు వద్దండి. హల్లెలూయా. కన్నీటి ఉపవాస ప్రార్థన చేయండి. ప్రాక్టికల్గా మీకు చెప్తున్నాను. మేము వెళ్ళిన ఊరిలో బాబు అంటే ఇష్టం లేదు, నాన్నగారిని ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళు భయంకరంగా క్రూరంగా ఉన్నారు. వాళ్ళ మధ్యలో నిలబడి చాలా కష్టం ఉంది. మనుషుల చూపులు ఎలా ఉంటాయంటే దేవుడి పిల్లల మీద నిన్ను ఎప్పుడో ఒకటి మింగేస్తాం, నీకు ఎప్పుడో ఒకటి ఏం చేయాలో మేము చేస్తాం, నీ సంగతి మేము చూసుకుంటామని క్రూయాలిటీ అనేది కార్నాలిటీ. ఇంగ్లీష్లో ఉంటుంది కార్నల్ థింకింగ్. అంటే అది శరీర సంబంధంగా నేను నాశనం చేస్తా. క్రూయాలిటీ అన్నప్పుడు నేను బతకకుండా చేస్తా. ఇట్లాంటి భయంకరమైనటువంటి మనుషుల మధ్యలో దేవుని ప్రేమ ఎలాగంటే
ఉంటుంది. హల్లెలూయా. మీకు ఇమిగ్రేషన్లో ఇప్పుడు 3 దేశాలు దాటొచ్చాం, వాడు ఇమిగ్రేషన్లో కూర్చోనండి అంట, ఇటు చూస్తాడు, కళ్ళు చూసిన తర్వాత అప్రూవ్ చేస్తాడు. మన కళ్ళలోనే మన నేరం కనిపిస్తుంది. దేశానికి మనం వెళ్ళేటప్పుడు ఆ ఇమిగ్రేషన్లో మనల్ని టెస్ట్ చేయడానికి చూడండి అంటారు. ఆ కళ్ళ రెండు చూసినప్పుడు మన కళ్ళను బట్టి మనం నేరస్తున్నాం కాదు, మనం మంచి వాళ్ళని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి మన మనోనేతలో ఎలాంటి తెలుసు, మన కళ్ళల్లోనే మన యేసయ్య కనపడతాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. మన ముఖంలో కొడుక వాళ్ళే అమ్మాయి తెస్తాను మీకు బొమ్మ లాంటి పిల్లలు అంటారు. ఆ బొమ్మ ఏడుంది అనగా ఆ బొమ్మని ఎదిగి పోతే ఆ బొమ్మకి కళ్ళే లేవు. ఏం కళ్ళు లేవు? యేసయ్య కళ్ళు లేవు. అది కదా, బొమ్మకి ఏం లేవు. సరే చేశారు, వద్దురా నాయన అంటే చేశారు. ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఆ బొమ్మ కళ్ళు లేని మంచిగా, మంచితనం చూడలేని కళ్ళు, ప్రేమను చూడలేని కళ్ళు, దయాదాక్షం లేని కళ్ళు. ఎంతమందో కుటుంబాలు నరకమైపోతున్నాయి. కమాండో లేవాలి, దేవుని స్తోత్రం. లేవాలి, నువ్వు లేవాలి, నువ్వు సంపాదించాలి. నువ్వు ఏం సంపాదించాలా? సత్యాన్ని స్థాపించేటువంటి దేవుడు ఉన్నాడు. ఆ సత్యవంతుడైన దేవుడు మనల్ని ఖచ్చితంగా సత్య మార్గం నడిపిస్తాడు. కాబట్టి నువ్వు తీసుకోవాల్సిన మార్గం ఏంటంటే మన సొంత మార్గం కాదు, క్రీస్తు నందు వివాహం, క్రీస్తులో నూతన సృష్టిగా మారిన వ్యక్తి. క్రీస్తు ప్రభువు లేని వ్యక్తికి కోట్లు కోట్లు ఉన్న ప్రయోజనం ఏంటి? అది పాటలే కదా అని నువ్వు గమనించాలి. ప్రాక్టికల్. ఈరోజు స్త్రీలు ఎలాగ బలహీనలయ్యారంటే, వీళ్ళందరూ కూర్చోన్నారు, తల్లులు కూర్చోన్నారు, కొడుకులు ఉన్న తల్లులు చేయొద్దామని చెప్పాలి. చేయొద్దామని ఇంక చెప్పండి. మిమ్మల్ని పైకెత్తుకునే భాగ్యం మీకే వచ్చింది. ఇప్పుడు నా కుటుంబంలో నాకు ఎలాంటి వాళ్ళు ఉండాలా అనేది నీ సొంత నిర్ణయం. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక దేవుని కుమార్తె నా కుటుంబంలోకి రావాలా, ఒక దేవుని కుమారుడు నా కుటుంబంలోకి రావాలా. అయితే నేను చేసిన నా టెస్ట్ మనీ కదా, ఇప్పుడు నేను కుటుంబంలో వంశంలో ఫస్ట్ మొదటి బిడ్డని, కానీ నాకు మొట్టమొదటి పిల్లల జనరేషన్ అందరిలో మొదటి బిడ్డ. 16 ఏళ్ళ ప్రభువుని అంగీకరించాను. 17వ సంవత్సరం అసలు నేను బైబుల్ని మీకు అదే చెప్పాను. ఈరోజు మిమ్మల్ని అందరిని అడిగాను, రక్షణ పొందిన బిడ్డని బైబిల్ చదవని ఎవరు చెప్పాల్సిన పని. ఇది ప్రాణప్రియుడి ప్రేమ లేఖ, లవ్ లెటర్. అంతెందుకు చూస్తామని తప్పకుండా చాలా మీటింగ్లలో ఏమని వస్తాం అమ్మాయిలు కథలంతా నాకు బాగా తెలుసు. వాళ్ళు ఏమి ఎరగట్టుకుంటారు, వాళ్ళు పడుకున్నప్పుడు కథలు బయట పడిపోతాయి. పట్టు చూసుకుంటారు, అంటారు, పెడతా ఉంటారు. ఆడే దుప్పటి లోపల వీళ్ళు చేసే వ్యవహారాలంతా అన్నీ చూస్తూ ఉంటే పాపానికి శాపానికి శత్రువు బిడ్డలు నెట్టేస్తున్నాడు. స్త్రీలు కూడా అంతే. బాత్రూంలో ఒక మీటింగ్ ఉంటుంది, టాయిలెట్లో కూడా మీటింగ్ ఉంటుంది, తెలుసు మీకు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి భయంకరమైన కార్యాలు కుటుంబాలు నరకప్రాయమైపోతున్నాయి. అతి అక్రమం ఎక్కువైపోయింది, అక్రమ జీవితాలు ఎక్కువైపోయింది. ఎందుకని? అక్రమం విస్తరించడం చేత ఏమన్నా చల్లారిపోయింది? ప్రేమ. కానీ అక్రమం ఉన్న దగ్గర దంపతుల మధ్య సఖ్యత ఉండదు. అక్రమం ఉన్న దగ్గర ఎవరి బిడ్డలు తల్లిదండ్రుల మాట వినరు. అక్రమం ఉన్న దగ్గర బైబిల్ దేవుని వాక్యానికి చోటే ఉండదు. ఇది దేవుని ప్రేమ గొప్పది. మనందరూ తెచ్చి టేబుల్ దగ్గర కూర్చోబెట్టి మనలో అక్రమాన్ని తొలగించి పరిశుద్ధాత్మ దేవుడు క్రమంలో తేవడానికి మన మీద పని చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మన మీద పని చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అది ఎలా చేస్తాడంటే మనస్సాక్షిని గుంచుతాడు, మన మనస్సాక్షి మీద పనిచేస్తాడు. అంత బలమైన దేవుడు. కాబట్టి ఈ దినాలు, ఈ భయంకర దినాల్లో సంఘం ఒక్కటే దిక్కు ఈ లోకానికి. సంఘములో ఉండే స్త్రీలే లోకానికి భాగ్యం తెస్తారు. సంఘములో ఉండే స్త్రీలే లోకానికి జీవం ఇస్తారు. సంఘంలో ఉండే స్త్రీ, ఎందుకంటే యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవం. ఆ యేసే ఎవరిలో ఉన్నారు? ఒక్క తల్లి దర్శనం. నువ్వు ఒక్కదాని ఇంట్లో ఉంటే ఒక రక్షణ పొందిన, మార్మల్స్ పొందిన వాక్యాన్ని ఉదయం లేస్తానే నీ సృష్టికర్త నీకు భర్త అని అనుకుంటే
నీ దేవుడు నీకు జీవం నిద్రపోతా ఉంటావు, ఆయన నేను బ్రతుకు లే అంటే లేస్తావు. ఆయన జీవాధిపతి లేచిన వెంటనే మోకరించి ప్రభు వైపు చూసి ఆయన స్తుతించి ప్రార్థించి వెంటనే ఆయనతో మాట్లాడతాము. వాక్యము ఆయన ప్రేమ లేక పట్టుకోండి. ఆ ప్రేమ లేకుండా పిచ్చి ఫోన్ పెట్టుకొని రాత్రంతా కొట్టి 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 తెల్లారు కొట్టి ఆ మెసేజ్లు పెట్టి అలిసిపోయి నిద్రపోతున్నావే. ఈ మెసేజ్ ఏంది? నీ కోసం పంపించాడు ఆయన. ఈ మెసేజ్ని నువ్వు ఎంత ప్రయోగం తెలుసా? ఆ వ్యర్థమైన మాటలన్నీ ఆ మెసేజ్ని చదవడానికి నీకు చాటు కావాలా, మాటు కావాలా, బాత్రూమ్ కావాలా, టాయిలెట్ కావాలా, దుప్పటి కప్పుకోవాలి. ఈ బాధలు ఎందుకు? ఈ ప్రేమ లేక చదవాలి. ఉదయం లేస్తానే, ఇది ఉదయం లేస్తానే ప్రభు మాట. ఈ వాక్యం చూడకుండా నేను దేన్ని చూడాలని దానికి ఈరోజు మీకు మొదటి మాట నిష్ఠ. చెప్పండి గట్టిగా, నిష్ఠ నియమము. నిష్ఠ నియమము, ఇదే శ్రేష్టత అనిపిస్తుంది. మనం అందరం శోధించబడి, శోధన లేని వాళ్ళు ఎవరో ఉన్నారు. కానీ శోధించబడ్డం సహజమైనప్పుడు జయం పొందుకోవడం కూడా గొప్ప విషయం. దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. అన్నం తిన్న వాళ్ళు కూడా ఇంత బాగుంటారా? ఇంత ఆరోగ్యంగా ఉంటారా? అల్లు చెప్తారా? అన్నం తిన్న వాళ్ళకి అల్లు వస్తుందా? చప్పలు పడుతుంది. ఇంకా చప్పలు పడుతుంటే ఒక ఆమె డిస్టర్బెన్స్ వచ్చింది. ఏంటి నిద్ర పనులు చేస్తున్నాను అర్థమైందా? అనవసరంగా గప్పు చెప్పని అనుకుంటా చప్పట్లు పట్టే కాకలు పట్టే ఈ ఏడన్నా నిద్ర పోనీ చేద్దాం. ఎందుకంటే మా ఇంట్లో ఫ్యాన్ లేదు. అర్థమైంది? ఇంటికి పోతే ఫ్యాన్ లేదు, ఇంటికి పోతే పడుకోలేరు. నేను మీటింగ్కి వచ్చేది ఎందుకు? నిద్రపోవడానికి. అలాంటి వాళ్ళు అర్థం చేసుకోలేదు. కానీ మన నిష్ట. ఈరోజు మీరు అంటే ప్రాక్టికల్ థింగ్స్లో నేను అలవాటు చేసుకుంటాను. అంటే ఈరోజు మధ్యాహ్నం మీరు మార్నింగ్ మీటింగ్లో బైబుల్ ఉదయాన్నే చదివేవాళ్ళు కనీసం 1% కూడా లేదు. లేదు కదా మీటింగ్ మీరు కదా, ఈవెన్ 1% లేదు. ఇంత సభ కారణం ఏంటంటే యేసు ప్రభువు అని చెప్పేది జ్ఞాపకం చేస్తాను. మొదట నా నీతిని రాజ్యమును వెతకమని. నీతి ఎక్కడ ఉంది? నీతంతా ఈ వాక్యాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు నీతి. దేవుని వాక్యం ఎలాంటిది? నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది నిష్ఫలముగా వెనుకకు రాలేదు. ఇది నోట్ చేసుకోవాలి. మీకు హోంవర్క్ ఎక్కడ తెలుసా? ఇది ఎక్కడ ఉందో మీరు ఇంటికి పోయి ఎత్తుక్కొని రాసుకోవాలి. అందుకని రెఫరెన్స్ చెప్పను. మధ్యాహ్నం పూట చెప్పను, ఎందుకు చెప్పాలా? రెఫరెన్స్ చాలా నువ్వు ఎత్తుక్కొని నీకు నిజంగా ఆసక్తి ఉందో లేదో వారిని మాట చెప్పారు కదా, ఎక్కడుంది అని ఎత్తుకో. అంటే దానికి టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు చూడండి, మీరు ఉదయాన్నే ఒక దినం అనేది మీ జీవితంలో దేవుడు ఇస్తే మొదటి స్థానం ఎవరికి? నిజం చెప్పండి, ఎవరికి? బంగారు తల్లు అబద్ధం చెప్పరు. బంగారు తల్లు అబద్ధం చెప్పరు. అబద్ధం చెప్పరు. నేను చెప్తాను, అబద్ధం చెప్పరు. సెల్ ఫోన్ ధర పోయేవాళ్ళు అబద్ధం చెప్పరు. సెల్ ఫోన్ అంటే తల్లి కళ్ళతో కళ్ళు పట్టుకుంటున్నారు. కళ్ళు నిద్ర వస్తానే అంటున్నారు. ఏంటి అదే అన్న బైబిల్ మనకు కమా దాన్ని పట్టుకొని అది అని చెప్పి మన తొడగట్టి మన దాంట్లో చేసి ఆ తర్వాత బయటకు వచ్చేస్తుంది. అంటే మీకు బోల్డ్ ఉంటాయి. తర్వాత దేవుడు మనం చూసుకుంటాడు. ఒక్కొక్కరికి ఆయనే మంచి మాటలు చెప్తాడు. ఆయనే మన మీద పనిచేస్తాడు. ఆయన కూతురు కదా, ఆయన బిడ్డలు కదా. కానీ నేనేమంటానంటే మొదట నీదే చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ఎవరికి? ఎవరు నాన్న? ఇది బలవంతమా బాధ్యత? ఈరోజు మన టాపిక్ టాపిక్ ఏంటంటే బాధ్యత గల. ఈ బాధ్యత ధన్యతకు దారి తీస్తుంది. ధన్యత, బాధ్యత, ఈ రెండు ఉన్న వాళ్ళకి ఆధిక్యత ఉంటుంది. హల్లెలూయా. సో నిజంగా నీకు బాధ్యత ఉందని నువ్వు దాన్ని గ్రహించగలిగితే నువ్వు ధన్యుడు. నువ్వు ఎప్పుడైతే ధన్యతగా కలిగి ఉంటావో ద నెక్స్ట్ హై లెవెల్ ఏంటి? ఆధిక్యత.
గొప్ప ఆధిక్యతలో తెస్తాడు దేవుడు. ఇప్పుడు రోజు ఈ బైబిల్ దగ్గర పట్టుకోండి. సంతోషంగా ఉందా? బైబిల్ తెచ్చుకోకుండా వచ్చాను కన్నా కూడా ఏమనుకోవాలి, తెచ్చుకోండి. బైబిల్ కొనుక్కోండి, 2 బైబిల్ కొనుక్కోండి. ఎందుకు వచ్చిన కదా వాళ్ళు పోయినప్పుడు బైబిల్ రెడీగా ఉంటారు కదా, హత్తుకోండి. పిచ్చి అంశాలక ఏంటంటే గుడ్డి కచ్చకూడదు, నాకెందుకు కోరుకోవాలండి. మనందరం హత్తుకోవాలి. సంతోషంగా గుండెల్లో చాలా భారాలు. ఈ వాక్యము ఎట్ట హత్తుకున్నామో అలాగనే హృదయంలోకి వెళితే మీరే టెస్ట్ చేసుకోండి. కొద్ది రోజులు టైం ఏంటి, సత్యం అనేది ఖచ్చితంగా రుజువు అవుతుంది. హల్లెలూయా. యేసుప్రభు వారు పలికాడు, యోహాను సువార్త 17:17. కొన్ని చక్కటి నంబర్స్ కట్టపట్టలేకపోవాలి. ఏంటి చూడాలా? యోహాను సువార్త 17:17 ఎంత బాగుంటుందో చక్కటి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ప్రతిష్ఠ అంటే అంకితమైపోతుంది. డెడికేట్ యువర్ సెల్ఫ్ టు ద ట్రూత్. అర్థ చెప్పాలా? ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, నా బిడ్డల్ని సత్యములో ప్రతిష్ఠించు అని తండ్రికి ప్రార్థన చేస్తాడు. 17వ అధ్యాయం యేసు ప్రభు చేస్తాడు ప్రార్థన. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయి. సత్యం లేకపోతే ఈ లోకం మింగేస్తుంది. ఈ లోకము అబద్ధాలమైన, అక్రమాలమైన ఈ లోకం మంచిది కాదు. కాబట్టి ఈ సభలో ప్రతి స్త్రీకి ప్రభు మన పక్షాన చేసే ప్రార్థన ప్రాక్టికల్గా మనం జీవించాలంటే సత్యానికి అంకితమైపోవాలి. దేవుడే చేస్తానంటున్నాడు, నీ వాక్యమే సత్యం. ఆ వాక్యాన్ని అన్ని రీతిగా ఏది గొప్పదేదంటే ఇంకోటి కూడా రాసుకోవాలి. నీ నామం అంతటికంటే రాసుకోండి, నీ నామం అంతటికంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. అంత పెద్దదా, అంత గొప్పదా వాక్యం? ఈరోజు ఒకసారి మనం ఆలోచిస్తే వాక్యం అంత గొప్పదా, అంత గొప్పదా? కానీ ఈరోజు నీ హృదయానికి ప్రాక్టికల్ థింగ్ ఏం తెలుసా? నీవిచ్చిన వాక్యం నీ నామం కంటే గొప్ప చేసేవాడు. నాకు ఆ మాట చదువుతా ఉంటే ఆనందపడిపోయాను. దేవా, ఈ మాట నేను చక్కగా రాసుకున్నాను. ఇప్పుడు ఈ బిడ్డకి ఈ మాట కావాలా, ఈ మాట కావాలి. ఈ మాట కావాలంటే ఆ బిడ్డ వెళ్తాం. నేను చెప్తే మీరు ఇంకా అస్సలు దాని మీద పట్టించుకో, రాసుకోండి. ఈ రెఫరెన్స్ నేను వెతుక్కోవాలా, అది కూడా రాసుకోండి. ఇది నీ మాటను నువ్వు గొప్ప చేస్తే నేను తక్కువ చేయకూడదు. కాబట్టి నీ ఇచ్చిన మాట, నీ నామం అంతటికంటే, చెప్పండి గట్టిగా, నీ నామం అంతటికంటే నీ ఇచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి. అందుకే ఈరోజు గొప్ప వాక్యం దగ్గరకు వచ్చాం. ఆమె చెప్పండి, వాళ్ళంతా గొప్ప దేవుడి దగ్గరకు వచ్చాం. ఆమె చెప్పండి. ఇంకా రోజు ప్రాక్టికల్, రోజు నువ్వు గొప్ప వాక్యం దగ్గరికి తప్పకుండా రావాలి. అంతే. నీ ఇష్టానుసారంగా బైబిల్ చదివాలంటే నేను సత్యం చెప్పాను. ఈరోజు మీలో యథార్థత ఉంది. బైబిల్ చదివాలంటే ఇంతమందికి 10 మంది కూడా లేదు. కానీ మొదట నువ్వు దేవుని వాక్యం చదివి కానీ ఎవరు మొహం చూడకూడదు. హల్లెలూయా. దేవుడు అంతా ఒక మాట, అది ఆయన వాక్యం. అందుకే చెప్పండి, ఎందుకు వాక్యం అంత గొప్పది? యోహాను సువార్త 1 ఏం దేవుంది? అదే వాక్యము దేవుడి, వాక్యం దేవుడే. ఆ వాక్యమైన దేవుడిని అన్ని జనులు దండ పెట్టుకుంటారు అంటారు. కానీ మనం అలాంటి మనలన్నిటికంటే ఆ వాక్యాన్ని ప్రేమిద్దాం. దేవునికి మహిమ కలుగురుగా చెప్తామా? ఇప్పుడు చూడండి, నా టెస్ట్ మనీలో రక్షణ పొందిన తర్వాత ఆరంభమైంది మొదట వాక్యం. కాలేజీ హాస్టల్లో వేశారు. రోజు పొద్దున, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 3 పూట్ల వాక్యాన్ని చదవడం, ప్రార్థన చేసుకోవడం. డేట్ వేయాలన్న డాడీ, నాన్న నువ్వు నిజంగా చదివావో లేదో నేను నమ్మలేదని కాదు, కానీ డేట్ వేసుకొని మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఓహో, నేను 3 పూటలు చదివానని, నువ్వు ఎదిగే కొద్దీ నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తున్నావని నీకే తెలియాలి. నువ్వే అలా చేయాలన్నప్పుడు ఖచ్చితంగా స్టార్ట్ చేసాను. అలాగా చదవడం జూనియర్ సీనియర్ దాదాపు 8th క్లాస్లో స్టార్ట్ చేస్తాను బైబిల్ చదవడం. కానీ గ్రహింపుతో చదివింది జూనియర్ నుంచి. అయితే ఫస్ట్ ఇయర్ చదివాను,
ఎంబీఏ సెకండ్ ఇయర్ చదివే ఫైనల్ ఇయర్లో భయంకరమైనటువంటి జ్వరం వచ్చింది. రోజు కాలేజీ పోతున్నా మళ్ళీ పడిపోతున్నా వచ్చి ఏంటి అంటే టైఫాయిడ్ అన్నారు. అదేంటంటే ఆ టైఫాయిడ్ జ్వరం 1, 2, 3 నెలలు పడకం పడేసింది. 3 నెలలకి నేను మరణ పడకలోకి వెళ్ళాను. లాస్ట్ నెల్లూరు పట్టణంలో ఏబిఎం హాస్పిటల్ ఉంది. డాక్టర్స్ వాళ్ళు క్రిస్టియన్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే మీకు 6 మంది పిల్లలు ఉన్నారు కదా, ఈమెను మర్చిపోండి, ఈమెను బతికించినట్టు ఇక మీద నుంచి మీకు 5 మంది పిల్లలు బాడీ ఇచ్చేస్తాం, తీసుకెళ్ళిపోండి, ఈ అమ్మాయి బతకవాలంటే. నా తండ్రి ఏమన్నారంటే ఈ బిడ్డను నేను శవం తీసుకెళ్ళాను, సజీవురాలుగా తీసుకెళ్తాను. ఈ బిడ్డను నువ్వు ఎప్పటికీ బతికిస్తావో నేను నా కుటుంబము ఖాళీ నడకను ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలకు వెళ్ళి నీ సువార్త ప్రకటిస్తాను అని ఒప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. ఉదయగిరి ప్రాంతంలో నాన్న పనిచేస్తాను అంతే. ఒక నిబంధన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకి జవాబిచ్చాడు. నేను బ్రతికాను కానీ ఆహారం కూడా తినలేదు. ఒక పసిబిడ్డ ఫ్యారెక్స్ తినిపించేవాడు. ఫ్యారెక్స్ తింటేనే చిన్న బిడ్డకి అది కూడా అరగడం కష్టం. అలాగా నా బాడీ మీద శత్రువు చేసిన దాడికి చిన్నగా ఆహారం పసిపెట్టి తినిపించినట్టుగా తినిపిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి దిగి వచ్చి పరిశుద్ధాత్మ అభిషేకం ఇప్పటికి నేను అడిగాను. ఇది పెద్దకొస్త సంస్థగా సంఘంలో పోయి చేసింది కాదు. చూడండి అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో బైబిల్ చదువుతుంటే మనకు కొన్ని ఆలోచిస్తున్నాం. ఇది ఉందా చూస్తా ఉన్నాను. ఇది ఉంటే నాకెందుకు లేదు, అసలు ఏంటది, ఎందుకంటే జరుగుతుంది, అసలు దీని గురించి మాట్లాడలేదే అని ఆలోచిస్తా ఉన్నా. 2వ అధ్యాయం చదువుతా ఉన్నా. ఎవరు చిన్నగా బైబిల్ చదవడం ఆరంభించారు అంటే మంచి చాలా వీక్గా ఉన్నా కానీ బైబిల్ చదవడం ఆరంభిస్తే పెద్దకొస్త దినమున వచ్చింది. ఏంటది? అప్పుడు వేగంగా వినిపించు బలమైన గాలి బట్టి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఇల్లంతా నిండెను మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మ వారికి మోక్షం అనుభవించుకోవాలి. అన్ని భాషలు మాట్లాడసారు. అంటే నేను పేరెత్తన డినామినేషన్ పేరు నేను వెళ్ళే చర్చి వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకం భాషలు అంటే కోపం. మా నాన్నగారు కూడా ఒప్పుకోరు, ఇష్టపడరు. అలాంటివి ఎంతకూడదు అంటారు. అలాంటి కండిషన్లో దేవుడు నాకు ఈ మాట చెప్పడం. ఈ మాట చెప్పడం ఏం జరిగిందో తెలుసా? ప్రభువుని అడిగారు. అందుకే మీరు ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుంటారు. అడుగుడి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఆ మాట ఎవరు చెప్పారు? చెప్పిన వాళ్ళు మనకు ఎవరు చెప్పారు తెలుసా? యేసు ప్రభు చెప్పారా? మంగళాలు ఎవరు చెప్పారు మనకు? అడుగుడి ఇవ్వడని ఎవరు చెప్పారు మనకు? నేను మీకు ఒక విషయం చెప్తా. ఈ రోజు నుంచి నన్ను అడగమన్నావు అడుగుతున్నా అని చెప్పి ఒక రైట్ హక్కు మనకు ఉంది. హక్కు చెప్పండి. మీరు వాళ్ళు ఎవరు ఏ మనుషులు కాళ్ళ గడుపులు పట్టుకొని వాళ్ళకి అని ఇచ్చి అని నేను బాధపట్టాల్సిన పని లేదు. అసలు అడిగితే ఇస్తాడు, తడితే ఇస్తాడు, వెరిగితే దొరుకుతుంది. అది ఖచ్చితమైన మాట. ఆమె చెప్తాను గట్టిగా అది ఖచ్చితమైన మాట అంటారా? ఎంతమంది అంటారు చెప్పండి? చేతులకి చెప్పండి. ఖచ్చితమైన మాట ఎవరు చెప్తారు? నాకు కాదు, వాడికి చెప్పండి. చూస్తున్నాడు అడగొద్దని నోరు చేస్తాడే వాడికి చెప్పండి. అడుగుతాను గట్టి చెప్పాలా? ప్రార్థిస్తాను, మనుషుల కాళ్ళు పట్టుకోను. ఆ సిస్టర్ చెప్పు కోపం వస్తుందా? అడుగుతాను చేయిపైకి చెప్పాలా? మీరు చేయిపైకి ఇద్దరంటే అర్థం ఏంటంటే ఏసే చూస్తాడంటే కౌంట్ అన్నమాట. ఓహో నా బిడ్డ చేయి కౌంట్. ఈ తమాషా కాదు. మన అడుగులు వేయడం కూడా లెక్కే. నీ అడుగులు లెక్క అని తెలుసా? అంతెందుకు తలపై చేపెట్టుకుంటే ఎందుకు తెలుసా? ప్రతి ఎంట్రుకు లెక్కే. మీరు ఎప్పుడైనా లెక్క పెట్టారా? మీ తల వెంట్రులు మన తల వెంట్రులో లెక్క, మన దినముల లెక్క, మన కూర్చునుట 130 దావరికి సరిపోయింది. అద్భుతమైన మాట. నేనేమంటానంటే దేవుడి దగ్గర ఆషామాషిగా చెప్పను, ఆషామాషిగా తీర్మానాలు చేసుకోవద్దు.
దేవుని మాటలు చాలా గొప్పవి. ఆమె చెప్పండి, నేను వాళ్ళంతా అనకండి రా బంగారు తల్లి. గట్టిగా చెప్పండి రా. అబ్బా ఎంత బాగా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. 138:2 ఇప్పుడు చూడండి. నీ నామం అంతటి కంటే చెప్పండి గట్టిగా, నీవిచ్చిన వాక్యం గొప్ప చేసి ఉన్నావు. మీకు నేను ఇచ్చేసాను, ఇక రెఫరెన్స్ కూడా ఇచ్చేసాను. ఇప్పుడు గొప్ప చేసిన వాక్యాన్ని తక్కువ చేద్దామా గొప్ప చేద్దామా? చేయొద్దామంటే ఎంత ఇవ్వబోతుంది, పలకమంటే పలకపోతుంది, దిక్కులు చూస్తుంది. మీరు గొప్ప చేస్తానంట తక్కువ చేస్తానంట చెప్పండి రా బంగారు చెప్పండి. గొప్ప చేస్తారా? అమ్మా 2 చేతులు పడుతుంది, 2 చేతులు గొప్ప చేస్తామంట 2 చేతుల్లోకి వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు విషయం తెలుసా? ఒక సహోదరి పేరు చెప్తే బాగుండదు, గొప్ప దైవజనులు అయిపోయారు వాళ్ళు. ఎప్పుడైనప్పుడు వాళ్ళ పేర్లు ఎత్తకూడదు. వెళ్ళారు అనమాట. పాస్టర్ 3 బిడ్డలు, భర్త 4. టక్క 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 ఫ్రై చేస్తుంది. ఏంటి? కాయగూరలు. ఇంట్లో ఆ రోజు భర్త, 3 కొడుకులు, 4 వంకాయలే ఉన్నాయి. ఎన్నున్నా 4 వంకాయలు ఉన్నాయి. అదే ఆ రోజు ఉంది. భోజనానికి కొంచెం బియ్యం ఉన్నాయి. ఆ 4 తినడానికి. ఆమె తినడానికి కూడా లేదు. ఎందుకో వాళ్ళని విజిట్ చేయడం జరిగింది. ఏం చేస్తా ఉన్నారు? మీ అన్నకి, పెద్ద కొడుక్కి, చిన్న కొడుక్కి 4 వంకాయలు వేస్తాం. మరి మీరు ఈ భోజనం ఈ కొంచెం అన్నం ఎవరికంటే 4కి వంటకోవచ్చు. నిజంగా స్త్రీలు అంత గదులు చెప్పండి, చెప్పడం కూడా లేదు. స్త్రీలు ఆ 4 తింటారాగా చాలు, ఆ 4 తింటే చాలు. సేవకుడు ఆయన మాస్టర్ గారు, దైవజనుడు తింటే చాలు. మధ్యలో ఎదుగుతున్నారు, చదువుకుంటున్నారు. వాళ్ళు కూడా ఒకరోజు దైవ సేవకులు. నేను తల్లి. అసలు నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. మన క్యారెక్టర్లో, మన త్యాగంలో, మన ప్రేమలో, ఇప్పుడు చెప్పండి బాధ్యత. ఇప్పుడు అనండి గట్టిగా. ఇప్పుడు మన టాపిక్ వండర్ఫుల్. బాధ్యత ఎక్కడ కనబడుతుంది? ఇన్ సాక్రిఫైస్. రాసుకోండి. బాధ్యత త్యాగంలో కనబడుతుంది, బాధ్యత సమర్పణలో కనబడుతుంది, బాధ్యత త్యాగంలో కనబడుతుంది. పట్టపట్లు నాకెందుకు లేక దేవుని పని చేస్తాను. 4 వంకాయలు చిన్న చిన్న కొన్ని పెద్ద అయితే 4 ముక్కలు చేసి తను చిన్న వంకాయలు. కానీ ఆ 4 వంకాయలు నా భర్తకి, ఆ ఒక్కడికే ఏంటలా 4 వేసి వాళ్ళ వెంట ప్రార్థన చేస్తే నీకేం వస్తుందా? బలం వస్తుందని దేవుని ఇస్తుందని చెప్పండి. వాళ్ళు తింటే నీకేం తెలియదు కదా అంటే నేను వారి కోసం అది త్యాగంలో, సమర్పణలో, ఎదుటి వారికి నువ్వు చేసే సహాయం. ఈరోజు మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ వేస్తాను. నీకుండేది ఇంత 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 అనుకో, దానిలో నాకు అవసరం వచ్చింది, నువ్వు రావాలా, కొంచెం డబ్బులు ఉన్నాయి, ఇవి లేకపోతే నేను మా కుటుంబాన్ని ఆగలేదంటే వచ్చి నీకు నాకు కావాలా ఇచ్చేస్తావా అన్నా. ఆ డబ్బంతా అప్పు కట్టడానికి రిటైర్మెంట్ అయినందుకు వచ్చింది, నాకు రిటైర్మెంట్కి వచ్చింది. నేను చాలా అప్పులు కట్టాలి, కూతురికి పెళ్లి చేయాలి, కొడుకుకి పెళ్లి చేయాలి, ఈ అప్పులు కట్టాలి. నేను అంటే ఆయన అన్నాడు, నేనేమన్నాను, నేను సాటి సహోదరుడిని, నాకు ఆ డబ్బులు ఇచ్చేస్తే నేను ఇప్పుడు నేను పెద్ద అప్పు కట్టాలని చంపేస్తానంటే ఆ మొత్తం రిటైర్ అయినందుకు వచ్చిన డబ్బు అంతా ఇచ్చేసాడు. ఈ సహోదరుడు భార్య చూస్తూ ఉంది. ఏమంటే ఏం చూస్తుంది సార్? ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఆ 2 దంపతులు ఎన్ని కష్టాలు పడుతున్నారు. పాపం వాళ్ళకి ఏమీ లేవు, వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ ఉన్నా. ఆ సహోదరుని అడగడానికి లేదు, మా మగ డబ్బులు మేము అప్పు తెచ్చుకున్నాం కానీ మీకు ఇవ్వడానికి డబ్బులు సంవత్సరాలు తెచ్చుకోవడం. ఇలాంటప్పుడు ఏం అవసరం? ఓరిమ అవసరమా, సహనం అవసరమా, కోప్పడ్డమా, సనగడమా, వాళ్ళ ఇంటికి పోయి తొవ్వలేయడమా? ఇవన్నీ సహజంగా మనుషులు చేస్తారు. కానీ దేవుని బిడ్డలు కన్నీటి ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ ప్రాక్టికల్ ఎక్కడ అంటే నా ఇంట్లోనే జరిగింది. నేను చూస్తా మన కుటుంబంలో ఒక్క బిడ్డ దేవుని రాజ్యానికి వస్తే
మిగతా బిడ్డలందరికీ అంటుకుంటున్నది. నేను ఒక్కదాని ప్రభులో వచ్చిన తర్వాత నా చెల్లిల కుటుంబాలన్నీ అంటుకుంది. హల్లెలూయా. అది జరిగింది నా చెల్లి కుటుంబం. సంతోషంగా సమాధానం సడగడం కష్టాలు పడుతున్నారు, వాళ్ళే బాధలు పడుతున్నారు. ఎవరితో మాట్లాడి గమ్మని ప్రార్థన చేసుకుంటారు. ఇంకా వాళ్ళు తీసుకునే ఆహారం కూడా వాడకుండా కొంచెం కూడా నిర్వహిస్తున్నారు. అప్పుడు నేను ఏమనుకున్నానంటే ఇది దేవుని రాజ్యం. దేవుని ఇష్టంతో చెప్పండి. ఇప్పుడు నేను మీకు ఇంకో మాట చెప్తాను. దేవుని రాజ్యం ఏం కాదు చెప్పండి. ఆ బంగారు తల్లి నోరు తెరవంటారా? దేవుని రాజ్యము భోజనము చెప్పండి. చెప్పండి. దేవుని రాజ్యము పలకండి, పలకండి. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మైనది ఆనందమునైనది. ఇప్పుడు పలకాలి, మళ్ళా పలకాలి. దేవుని రాజ్యము బిర్యానీ వండుకొని మళ్ళీ జరిగింది మీటింగు. ఎంతో ఒక్క కూడా ఏంటో అన్నం ఉప్పు లేదు, ఏంటో అక్కడ ఏమేమి అని తిట్టుకుంటాం మనమా? ఏంటి దేవుని రాజ్యం? దేవుని రాజ్యము చెప్పాలి గట్టిగా. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి చెప్పండి, చెప్పండి. నీతి సమాధానము పరిశుద్ధాత్మైనది. నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి. ఎక్కడ ఉంది దేవుని రాజ్యం? ఎక్కడ ఉంది చెప్పండి. నా మళ్ళీ చెప్పండి. ఆన్సర్ మీది, క్వశ్చన్ నాది. మన మధ్యలో ఉంది కదా. మన మధ్యలో ఉన్న దేవుని రాజ్యాన్ని ఈరోజు తీసుకొని ఇంటికి వెళ్తున్నాం. చెప్పడకుండా దేవుని బిడ్డ, మన మధ్యలో దేవుని రాజ్యాన్ని ఎవరు? ఏ రాజ్యం? నేను దేవుని రాజ్యం. చెప్పండి గట్టిగా. ఏ రాజ్యం నేను? ఏంటి ఏంటి దేవుని రాజ్యం? నీతి నాలో ఉంది దేవుని రాజ్యం, సమాధానం నాలో ఉంది దేవుని రాజ్యం, పరిశుద్ధాత్మ ఆనందం నాలో ఉంది. ఎంత గొడవలు, తోడి కోడలు ముగ్గురు ఉన్నారంటే ఇంట్లో ఒక్క చూపు బాణాల్లాగా తోటల్లాగా పటా 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 తువ్వాకి గుడ్డు వేల్చినట్టు ఒక్క చూపు ఒక్క మాట కావాలని దొక్కుతారు, కావాలని తుప్పుతారు, కావాలని వస్తారు. తెలుసా మేక వాళ్ళు ఎవరు అన్నలైతే నేను చెప్పండి. వాళ్ళు వీళ్ళకే అనుకుంటే వాళ్ళకి ఇంకెంత ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు ప్రాక్టికల్గా ఈ ప్రాక్టికల్ సెషన్లో ఐ వాంట్ టు బీ ఇన్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యంలో ఉంటాం అంటే ఎట్లా? నీతిలో ఉండాలా? చెప్పండి. నెక్స్ట్ ఏదిలో ఉండాలా? మళ్ళా అడుగుతా. దేవుని రాజ్యం అంటే ఏంటి చెప్పండి. ఇది పక్కన నుంచి సైన్స్ అనలేదు. ఈ బంగారు నా పేరు. ఇప్పుడు ఈ బ్యాచ్ దేవుని రాజ్యం అంటే ఏంటి? ఈ రోజే కాదు, 24 గంటలు మాత్రమే చెప్పుకోవాలి మనం. హల్లెలూయా చెప్పండి. 24 గంటలు అసలు కొన్ని మాటలు వాళ్ళు ఇస్తున్నారు. నా పేరు క్లోజ్ అవ్వరు. కామల్లో కారెక్కాను. అసలు ఇక్కడ వచ్చే రోజులు పలుకుతాను దేవుని మాట పలుకుతాను. అవి పలుకుతుంటే నా బాడీ 3 దేశాలు విమానాలకి దిగి మనిషి జట్లాకలో ఉన్నారు. జట్లాకంట విమాన ప్రయాణం చేసినప్పుడు మనిషి బాగా సుఖంగా ఉండలేము. నో జట్లా, క్యాన్సర్ అనుకుంటూ ఈ వాక్యం పలుకుతూ వస్తాడికి అసలు అక్కడ వచ్చేటప్పుడు నేను హుషారైపోయాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏప్రిల్ 4:12 ఏముంది? ఏప్రిల్ 4:12 వాక్యం యొక్క పవర్. ఆ వాక్యం 2 అంచులు వాడిగల ఖడ్గం, సజీవమై బలం కలదే. దేవుని వాక్యం సజీవమై బలం కలదే. 2 అంచుల గల ఎటువంటి ఖడ్గం ఖండను వాడిగా ఉంది. ప్రాణంలోకి, ఆత్మలోకి, కీళ్లలో, మూలలోకి విభజించినంత మటుకు దూర్చు. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మీరు కోపడతారా వీళ్ళ మీద, కంటి మీద? మధ్యాహ్నం పూట ఆడుకోకుండా ఎగరకోకుండా, మధ్యాహ్నం పూట అనేనా అని గందరగోళం ఎగరకుండా మళ్ళా వాక్యం చెప్పిస్తున్నారు. అంటారా? ఒకవేళ మనం ఎగిరినా ఆడినా బలం రాదేమో కానీ కీళ్లలోకి, మోరుగుల్లోకి,
ఆలోచనలోకి, హృదయంలోకి దూరేటువంటి వండర్ఫుల్ ఎక్సర్సైజ్ ఇది. హల్లెలూయా. అద్భుతమైన వాక్యం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంటికి పోయే సమయం ఆసన్నమైంది. చెప్పండి కొట్టుకోండి. హలో, ఇంటికి పోయే సమయం ఆసన్నమైంది. చెప్పండి కొట్టండి. వాళ్ళ ఇంటికి వారంట వీళ్ళు. అప్పుడు మీ భర్తలంతా వస్తుంది. మా స్త్రీలు ఏమయ్యారు, ఎక్కడే ఉంటారు. ఇంటికి పోయే సమయం ఆసనమైనది. నవ్వండి. సీరియస్ అనుకున్నారు. ఇంతకలు మళ్ళా అసలు వాక్యం చెప్తున్నా. ఇది వాక్యం సమయం కాదు. దిస్ ఇస్ నాట్ వాక్య సమయం కాదు. ఇది ఆడే సమయం, ఎగిరే సమయం. అంటే దేవుడు అంటున్నాడు, మన ఆత్మని జంప్ చేపిస్తున్నాడు. హల్లెలూయా. మన మనసుని ఆనందం ఇస్తున్నాడు. హల్లెలూయా. మనకు ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నాడు, మనకు ఒక ఎక్సర్సైజ్ ఇస్తున్నాడు. మనం కొన్ని మంచి హ్యాబిట్స్ తోటి దేవుని బిడ్డలుగా ఎదగడానికి శక్తిని ఇస్తున్నాడు. కాబట్టి సహోదరులందరికీ సంతోషమా లేదా? చెప్పండి గట్టిగా. సంతోషమా లేదా? సంతోషం లేదా? అమ్మ లేదు. ఒక్క అమ్మ కొట్టింది రాయన చెప్పండి. ఒక్కటి బంగారు దేవుడు ఎక్కడ పోయారో ఈ అమ్మల కుమార్తెలు చదివించండి. మా కుమార్తెలు నగరములకై చెక్కబడిన స్తంభం. ఇది మీకు చెప్పకుండా నేను ప్రభు బిడ్డగా రక్షణ పొందిన తర్వాత జూనియర్ ఇంటర్లో, సీనియర్ ఇంటర్, బిఏ ఫైనల్ ఇయర్ బిఏ కూర్చున్నప్పుడు మరణ పడకలో వెళ్ళిపోయాయి. ఆ టైఫాయిడ్ ఎక్కువ అయిపోయింది. ఆ టైంలో మన మీద డాక్టర్స్కి పూర్తిగా పోయి బాడీని తీసుకుపోయి, డాడీ నేను బాడీని తీసుకెళ్ళాను, బిడ్డని తీసుకెళ్ళాలని ప్రార్థన చేస్తే జీవం ఇచ్చాను. జీవం ఇస్తే ఆహారం తీసి తిని ఆ జీర్ణించుకొని మనిషిని లేచి నిలబడడానికి 3 నెలలు పట్టింది. 3 నెలలు పడితే నేనేం చేశాను తెలుసా? మీకు ఒక విషయం చెప్తాను. మీకు ఈ బలహీనమైన బాడీని ఫస్ట్ డాడీ ఎవరంటే మందిరంలో తీసుకెళ్ళి ప్రతిష్ట చేస్తామమ్మా. ఆరోగ్యం హాస్పిటల్ తీసుకొస్తా. హాస్పిటల్కి మా ఇంటికి మధ్యలో దేవుడి మందిరం ఉంది. ఒక దేవుడి బిడ్డలు వేరే వాళ్ళే ఉంటారు. మేము ఆ చర్చికే ఉన్నాం. ఆ మందిరం ఉంది. ఈ మందిరంలో నా బిడ్డని అడుగు పెట్టించి ఇక్కడ కూర్చోబెట్టించి అప్పుడు నా ఇంటికి తీసుకెళ్తాను. కొన్ని సందర్భాల్లో కొన్ని నిష్ఠ నియమం చెప్పగలిగి నిష్ఠ నియమం ఇటువంటి మనం చేస్తున్నప్పుడు ఆ మందిరంలో అడుగు పెట్టిన తర్వాత ఆహారం తినడం ఆరంభించింది. అక్కడి నుంచి కొంచెమైనా ఒక పాలైనా తాగడానికి, చావైనా తాగడానికి కృపడించాడు. ఈ రీతిగా బలహీనమైన ఈ బిడ్డని దేవుడు బాగు చేసి ఇప్పుడు నేను చెప్తున్నా మీకు, సేవకు పిలిచాడు. పిలిస్తే సంతోషమా? సంతోషమా? సఫలపడుతున్నారా? సఫలపడుతున్నారా? హల్లెలూయా. నేను కొట్ల నాతో దేవుడు మాట్లాడితే కొట్ల. నేను ఏమన్నా తెలుసా? కొన్ని టిపికల్ మైండ్స్ ఉంటాయి, చాలా వ్యతిరేకమైన భావాలు ఉంటాయి స్త్రీలలో. స్త్రీలు అన్నిటికీ అంత తొందరగా లోపడతారు అనుకుంటారు, కానీ వీళ్ళు బలమైన నిర్ణయాలు తీసుకుంటారు కదా. తీసుకున్నావా? నాతో మాట్లాడావా? నో, నేను రాను ఈ సేవకి, రాను, వద్దు, నాకు సేవ వద్దు. నేను నా కాలేజ్కి ప్రిన్సిపల్ అవ్వాలనుకున్నాను. ఉమెన్స్ కాలేజ్ ఉంది నెల్లూరులో. నేను ఎకనామిక్స్ మెయిన్, నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అది. కాబట్టి నాకు క్లాస్ మార్కులు వస్తున్నాయి కాబట్టి బాగా చదివి పిహెచ్డి డాక్టరేట్ చేసి నేను మా కాలేజ్కి ప్రిన్సిపల్, అది నా గోల్. కానీ నాకు దేవుడు నో, ఇక నీవు ఏ విధానంలో ముందుకు వెళ్ళకూడదు, నాకు సమర్పించుకో, ప్రతిష్ట చేసుకో. రెండోది చెప్పాడు, వివాహం చేసుకోకూడదు. చెప్పే కదా మీకు 16:1 నీ వివాహం చేసుకోకూడదు. ఈ 2 దెబ్బకి ఏసయ్య బైబిల్ మూసేసారు. వద్దు, ఇక బైబిల్ వద్దు నాకు. నిజమండి, బైబిల్ వద్దు, ప్రార్థన వద్దు, ఏసయ్య మాటే వద్దు. అంతే. ఒక రోజంతా అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. నో బైబిల్, నో ప్రార్థన, అసలు నో, ఏ వద్దు. ఏసయ్య నా మైండ్లోనే వద్దు. 3 రోజులు అయిపోయింది. 4వ రోజున మీరు నమ్మరు, అట్ట తీసుకున్నా నేను ఒక మెంటల్ షాక్లో ఉన్నాను. నేను అన్నం తినడం లేదు, కూర్చొని నిద్రపోలేకపోతున్నాను.
నెమ్మదిగా ఉండలేకపోతున్నాను. ఎప్పుడు ఇల్లు వీడు బయటకు వెళ్ళను, రోడ్డు మీద నడుస్తున్నాను. అసలు ఎక్కడికి వెళ్తానో తెలియదు. అసలు ఎవరింటికి పోలేను. అంటే మీ ఇంట్లో మీ పాప ఉందా అని అంటారు. మా పాప ఎప్పుడు రాదు ఈ అమ్మాయి, మా పాప అడుగుతుంది అని వాళ్ళ అమ్మ చూస్తున్నారు. ఈ రీతిగా అస్తాలు వేస్తుంటారు. జాగ్రత్త. ప్రభువుకు వేరుగా యోహాను సువార్త 15వ అధ్యాయం ఇంటికి పోయి చూసుకోండి. నాకు వేరుగా ఉంది నేనేమి ఒక వర్డ్ వస్తూ ఉంది, రింగ మారుతూ ఉంది. ఓ ఎవరొస్తున్నారా, నాకు వేరుగా ఉండి నేనేమి చేయాలి అంతే. పటాపంచలేదు ఆ ముసుగు, శత్రువు వేసిన ముసుగు అసలు వచ్చి పడిపోయాను. అప్పుడు పశ్చాత్తాపంతో ప్రభుని ప్రార్థన చేసింది క్షమించుతాను. నాకు దేవుడు వాగ్దానం ఒకటి ఇచ్చాడు. ఆ వాగ్దానం కూడా పక్కన పడేసి వెళ్ళిపోయాడు. ఏంటి ఆ వాగ్దానం? ఎహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. అందులో ఎత్తైన దేవదారు వృక్షము పైకొమ్ము తుంచుతాను, అందులో లేతదాన్ని తుంచి అత్యున్నత పర్వతం మీద నాటుతాను. అది శాఖలు విడిచి పొరుగా ఫలించే శ్రేష్టమైన దేవదారు చెట్టు అవుతుంది. సకల జాతుల పక్షులు దాంట్లో గూళ్ళు కట్టుకుంటాయి. పచ్చని ఎండిందిగా చేస్తాను, ఎండింది పచ్చగా చేస్తాను. ఈ రీతిగా వాగ్దానం ఇస్తే దాంట్లో ఆ కొమ్మువే తుంచిన నేను ఒక ఎత్తైన పర్వతం మీద నాటుతాను, నువ్వు సకల జాతుల మధ్యకి వెళ్తామని వివరిస్తున్నాడు. లెక్క కూడా చేయకుండా పక్కన పడేసి. కానీ ఎప్పుడైతే ప్రభు తాకాడో ఆ టైంలో నా గుండెల్లో, ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాను, ఇంకా హాస్పిటల్ బెడ్ మీదే ఉన్నాను. దేవుడు ఆ మాట చెప్పాడు, ఆ వాగ్దానం వెంటాడుతూ ఉంది. నేను లాస్ట్కి నా గొంతు అక్కడ పాటలు ఎప్పుడు రాశాను అంటే పాటలు రాయడం ఆరంభమైంది. అప్పుడే దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంతే లోపల నుంచి వచ్చేస్తా ఉంది. ఒక పాట స్టార్ట్ అయింది. జీవనదాత నా ముక్తిదాత, జీవనదాత నా ముక్తిదాత, శక్తి నా యేసునే ఇప్పుడు. అందుకని మెలోడియస్ సాంగ్. ఈ పాట నేను కళ్ళు పెట్టి రాయల, పాటలోనే నాకు దేవుడు ఇచ్చిన 2 వాగ్దానాలు. ఆశ్చర్యం. కళ్ళు వస్తుంది, పాప ఏంటి ఏంటో కొయ్యిపోయిన స్వరం వస్తుంది. ఈ అమ్మాయి చచ్చిపోయే ముందు చావు తెలియ వస్తుంది అంటారు. ప్రాణం పోతుంది ఏమన్నా అందరూ బిడ్డ దగ్గర చుట్టూ వచ్చేసింది. నర్సు చచ్చిపోతుంది. లోపల నుంచే వస్తుంది ఆ పాట లోపల నుంచే పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని సెటప్ చేశాడు. అది నేను పెన్న తీసుకొని రాయకుండా, నేను కంపోజ్ చేయకుండా, అది ఆటోమేటిక్గా నాలోంచి పరిశుద్ధాత్మ దేవుడు తెస్తుంటే ఒక్కసారి మన జీవిత సాక్ష్యాలు మనం కూడా వినుకుంటా, జ్ఞాపకం చేసుకుంటా, తలంచుకుంటూ ఉంటే తప్పుదారి పడతాం. హల్లెలూయా. అలా తలంచుకుంటుంటే కృతజ్ఞతలు పెరుగుతాం. హల్లెలూయా. అలా షేర్ చేస్తూ ఉంటే మరొకరి జీవితాలకు కూడా ఒక విశ్వాసాన్ని పెంచుతాం. హల్లెలూయా. అలా మీరు అడిగినప్పుడు, నేను చెప్పినప్పుడు, ఇటు నాకు బలము మీకు బలము, మనం సవాలుగా నిలబడతాం. హల్లెలూయా. మనం సమస్తాన్ని సాధ్యం చేసే ప్రభు నాకు టెస్టిమనీ టైం చాలా పవర్ఫుల్ టైం. ఎప్పుడంటాను సాక్ష్యాలు, సత్యాలు. అందుకే మనకేం పేరంటే సజీవ సాక్షులు. చెప్పండి గట్టిగా మాట. నేమ్ అంటే నీవు లివింగ్ విట్నెస్, సజీవ సాక్షి. నువ్వు బతికినంత కాలం నేను ఎవరు అడిగినా, నేను ఏమని చెప్పమన్నా ఖచ్చితంగా చెప్పు. దీంట్లో కనిపెట్టాలు ఉండకూడదు, దీంట్లో అబద్ధాలు చెప్పకూడదు, దీంట్లో చెప్పులు మాట్లాడకూడదు. నీ దేవుడు నీకు ఏం చేశాడో అని చెప్పు. పరిశుద్ధాత్ముడు వింటా ఉన్నాడు, తండ్రి చూస్తా ఉన్నాడు. నా బిడ్డ నేను పరలోకానికి పిలిచేంత వరకు సజీవ సాక్షిగా ఉండాలి. హల్లెలూయా. ఈడ చేరిన ప్రతి బిడ్డలు సజీవ సాక్షులుగా ఉండాలి. మిమ్మల్ని ఏదైనా ఛాన్స్ అడిగితే చెప్పడం కాదు. ఈ హాస్టల్కి వెళ్ళినప్పుడు ఇదే షేర్ చేసేవాడు. మీ హాస్టల్కి వెళ్ళినప్పుడు నేను వీళ్ళకి చిన్న
హాస్టల్లో ఉంది. ఆ స్టూడెంట్స్ అంతా ఉంటే గబుక్కలు వెళ్ళిపోయారు మా ఊర్లో కావాలా. నాకు దేవుడు ఏం చేశాడో చెప్తాను, మీరు వినండి. నేను ఎందుకు పాడుతున్నానో వినండి. అసలు నేనంత అద్భుతం జరిగిందో మీకు చెప్పమంటానంటే అంతా చుట్టూ కూర్చున్నారు వీళ్ళంతా. వాళ్ళందరికీ ఏమి అద్భుతం నాకు చేశాడో దేవుడికి, పిల్లలు నాకు చేసిన మీరు వాళ్ళు చెప్పాను, పాడారు, అంతే. మళ్ళా ఆ తర్వాత ఆ కావలిలో ఆ హాస్టల్లో వీళ్ళు ఉంటే మాస్టర్ గారు యంగ్ అంతా వీళ్ళందరూ చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ ఈరోజు మాస్టర్ గారు చూసి షాక్. నేను మర్చిపోయి ఆ ముఖం కూడా నాకు గుర్తులేదు, అసలు ఏం గుర్తులేదు. అమ్మ మీద ఆ రోజు వచ్చి చెప్పాను, ఎంత అద్భుతం. ఒక బలహీనరాల్ని లేపి, మరణం నుంచి లేపి సజీవ సాక్షిగా నిలబెట్టి, డాడీ అన్నారు, నాయన బస్ స్టాండ్ నీకు ఇదే నీ ఛాన్స్, నిలబడి బస్ స్టాండ్లో నిలబడి, రైల్వే స్టేషన్, ట్రైన్ ఎక్కితే ట్రైన్, బస్సు ఎక్కితే బస్సు. అసలు మీరు ఆశ్చర్యపడతారు. ఈ కాళ్ళు ఈరోజు నా కాళ్ళకి నూనె వస్తారు. పాప అమ్మ నా కాళ్ళు బాగా వాచిపోయింది, నాకు నొప్పి వస్తుందంటే బాబా చెయ్యి ఆ బిడ్డ దేవనొస్తారు నూనె తెచ్చిన కాళ్ళకి రాస్తుంటే చక్కగా ధన్యులు అవుతారన్నారు. ఎందుకంటే సిగ్గు లేదు, భయం లేదు. సినిమాకు సిగ్గు లేని సినిమా పోతే సిగ్గు లేకుండా పోతుంటే, సిగ్గు లేకుండా పార్టీలకి డ్యాన్స్ అని తిరుగుతుంటే, నా ప్రభువైన యేసయ్య కోసం రోడ్డు కాదు, బస్ స్టాండ్ కాదు, స్ట్రీట్ కాదు, స్టేషన్ కాదు, యవ్వన కుమార్తెని గొంతెత్తి గణమెత్తి పాడుతూ స్తుతిస్తూ సువార్త ప్రకటించిన భాగ్యం ఇప్పటికీ పెద్దదా నేను కదా అక్క ఏంటి ఇది చెప్పగలరా? ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడ పాడగలరా? పాడతాను. ఎందుకు చెప్తానంటే దేవుని కొరకు మనం సజీవ సాక్ష్యం. హల్లెలూయా. సిగ్గుపడుతున్నావా? మనలో బాధపడుతున్నావా? యేసయ్య గురించి చెప్పవా? అందుకే ఈచ్ వన్ క్యాచ్ వన్ అని మీకు చెప్పాను కదా. కొంతమంది జీవితాల్లో ఒక అతను అంటున్నాడు, ఏంటి ప్యాకెట్ ఆడుతున్నాడు ఒక ఊళ్ళో. అతను ఎదురు పాడతా దేవుని స్వార్థ ప్రకటిస్తే పాడుతా వెళ్ళిపోయాడు. కొద్ది కాలం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి సేవకుడు అయిపోయాడు. ఆయన ఏమంటారు తెలుసా? ఆయన స్పీకరు, నేను స్పీకరే. నేను ఆయన మెసేజ్ కంప్లీట్ చేశాడు, నేను ఎక్కుతున్నాను అనమాట. ఆయన నాకు ఎదురైనాక ఐ హావ్ యువర్ ప్రోడక్ట్ అని దిగి వెళ్ళిపోయాడు. నేను ఎప్పుడు చూడలేదు అనుకున్నాను. కారు మీటింగ్ అయిన తర్వాత నా దగ్గరకు వచ్చి, మీరు స్వార్థ పాడుతూ ఒక ఊరిలో పాడుతుంటే ఒక గుంపులో ప్యాకెట్ ఆడుతున్న వ్యక్తిని, అది ఏంటో ఆ పవర్, మీరు స్వార్థ చెప్తూ పాడుతున్నారు, ఆ ప్యాక్ ముక్కలు పాడేసేసి వెళ్ళిపోయి పశ్చాత్తాపడి యేసుని అంగీకరించాను. నాది పెద్ద సంఘము, పెద్ద సేవ రండి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని పెట్టారా? ఈరోజు నువ్వు చేయడం అది గల్ఫ్ కంట్రీస్ పోయినా, అమెరికా, మరి దేవుడు అసలు అన్ని ఊర్లకు పోయినా దేవుని మహిమకరంగా దేవుడు సహాయం చేసి. అయితే ఒక మాట చెప్తాను ఈరోజు నా ముగింపులో నేను చెప్పాల్సిన విషయం అంటే, ప్రాక్టికల్గా నువ్వు సజీవ సాక్షిగా ఉంటావా? చెప్పండి, ఎంతమంది ఉంటారు? వెరీ గుడ్. మీరు మంచిగా నేను మిమ్మల్ని ఉంటానన్న వాళ్ళు చేయిపోయికెత్తారు కదా, ఇట్లాగా సజీవ సాక్షిగా నిలబడతావా? నిలబడతానంటే టకాన్ని నిలబడాలి. కమ్మా, ఎవరు నిలబడతారు? నిలబడాలి. ఎక్కడైనా నిలబడతా, ఏడ కాదు, ఎక్కడైనా, ఏ ఇంట్లో, ఏ వీధిలో నిలబడండి. కామరాకి అడ్డమా, అడ్డం లేకుండా నిలబడి. కారణం ఏంటంటే ఇది రక్షణ కాదు, మాట నిలబెట్టుకొని దేవుని బిడ్డల్ని నిలబెడతాను అని. మీకు ఒక స్త్రీని కుటుంబాల్లో అందరి మధ్యలో నిలబడడం ఈజీ, కానీ లోకంలో నిలబడడం స్త్రీకి చాలా కష్టం. కాబట్టి మిమ్మల్ని ప్రభు దీవించగాక. అట్లా నిలబడతానన్న బిడ్డలను బట్టి దేవుడికి మహిమ. మీకు తక్కువేం కాదు, వాళ్ళేమి ఎక్కువేం కాదు, కానీ తీర్మానం తీసుకునేటప్పుడు పబ్లిక్ అందరు చూడాలి. హల్లెలూయా. అందరు చూడాలి. హల్లెలూయా. ఇది పబ్లిసిటీ అన్నమాట. దీన్ని ఏమంటే చెప్పండి, ఇది పబ్లిసిటీ. రేపు మీరు అడగాలి వాళ్ళని, ఏంటి మీరు అలా నిలబడ్డారా, ఇప్పుడేమి రావట్లేదని. మీరు ఇన్స్పెక్టర్స్, మేము నిలబడలేదు, మీరు పెద్ద భక్తులా, మీరు చూస్తుంటారు మీరు వాళ్ళే పెద్ద రైటా, మేము రాంగ్గా కాదు. కానీ ఏది ఏమైనా మనందరం ఆయన సాక్ష్యం. ఓకేనా? కూర్చోండి, అందరూ కూర్చోండి. ఇట్లా అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.
యేసు ప్రభుని నా దేవుడిగా నా జీవితంలో ఒప్పుకుంటాను, ఆయన కోసం జీవిస్తాను. ఈ మధ్యాహ్న కాల వేళలో మరి నేను ఇట్లాగా మరణ పడకల నుంచి లేపబడి యేసయ్య సేవకు పిలువబడి 3 రోజులు నేను సేవ చేయాలని తిరగబడి ఉన్నాను. దేవుడు నాకు వేరుగా ఉంది, నేనేమీ చేయలేదని చెప్పి తీసుకుని వచ్చి మీకు విషయం తెలుసా, దేవుడు రాష్ట్రం పంపించాడు. 25 సంవత్సరాలు గమ్యం అనే మాసపత్రిక ఎడిటర్. ఆ మాసపత్రిక ఎంత మందో రాష్ట్రంలో నడిపించింది. మీకు ఏ తలాంత్ ఉంటే, రాసే తలాంత్ ఉన్నా, పాడే తలాంత్ ఉన్నా, బుక్స్ రాశాను. స్త్రీలకు బుక్స్, యవనస్తులకు బుక్స్, బలవంతుని చేతిలో వాడమని ఇటువంటి యవనస్తులకి, మేళ్ళకి, బాయ్స్కి రాశాను. వీళ్ళు బలవంతుని చేతిలో వాడమని సుగుణాలు రాశాను, స్త్రీలకు రాశాను. కన్య అని యవన కుమార్తెలకు రాశాను, కన్య అనే పుస్తకం. ఇంకా చాలా బుక్స్ నేను రాస్తున్నాను. ఎందుకు చెప్తానంటే జీవితాన్ని ప్రభు రాజ్యం కోసం ఖర్చు పెట్టుదా, సద్వినియోగం చేద్దాం. ఇప్పుడు చేతులు పైకి ఖర్చు పెట్టుదా, చేతుల పైకి కళ్ళు మూసుకున్నాకనే ప్రార్థన చేసుకున్నాం. నా జీవితాన్ని ఖర్చు పెడతాను, నా సమయాన్ని ఖర్చు పెడతాను, నా తలాంతుల్ని ఖర్చు పెడతాను, నా విద్యని ఖర్చు పెడతాను. నాకు ఇచ్చిన తలాంతులు ఏమైనా సరే దేవుని రాజ్యానికి ఒక ప్రోడక్ట్, ఒక ప్రత్యేకమైన దాన్ని తెస్తాను. ప్లీజ్ నా సహోదరులు కళ్ళు మూసుకొని ఎండు చేతులు చెప్తున్నానంటే ఈ తీర్మానం అంతవరకు మీరు ఉండరు కాక. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాలం కూడా నీ కుమార్తెలు బాధ్యతని మర్చిపోనీయకుండా బాధ్యతాయుక్తమైన ఒక టెస్ట్ మనీ పెట్టామని పరిశుద్ధాత్మ దేవుడు కోరిన ఆ ప్రభు ఆయన ఉన్నత ఉద్దేశం అనుకో. దీన దాసురాన్ని మట్టి గురుగుని నాయన, నేను ఏం పాటుదాన్ని, నన్ను మెచ్చుకోవడంలో, ప్రేమించడంలో మీరు ఇంతగా నన్ను లేపి ఈ రీతిగా నిలబెట్టుకున్నారయ్యా. ఈ సాక్షి నిలబెట్టుకున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఎవరు కుమార్తెని, ప్రతి స్త్రీని, ప్రతి బిడ్డని, అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ తలాంతులతో, వాళ్ళ వాళ్ళ కృపలతో, వాళ్ళకి ఇచ్చిన సామర్థ్యంతో, వాళ్ళకి ఇచ్చినటువంటి అభిషేకంతో బలమైన సాధనాలుగా సాక్షులు అనేక తలాంతులు ఇచ్చారు. వాడుకోండి, ఆత్మ రక్షించండి. ఈ మధ్యాహ్నం సాయంకాలం వేళ కూడా మాకు మీరు చల్లబోట ఆదాము హవ్వలతో మాట్లాడిన మీరు ఈరోజు నీ వాక్యముతో ఆశ్చర్యంగా మా జీవితాలు ఆదరించి ధైర్యపరిచి ఈ ఇంటికి వెళ్ళే సమయంలో కూడా మీరు మాకు కొన్ని మాటలు ఇచ్చినందుకు వందనాలు చేస్తాను. యేసు ప్రభునామములో ఈ యొక్క సంస్థలు దీవించినందుకు స్తోత్రాలు చేస్తాను. ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. చిన్ని ముక్క సుగుణాల రాసు విలువైన వచ్చావు సుగుణాల రాసి అంతర్జాతీయ వర్తమానంలో
రెవరెండ్ దారుల సుమతి మేరీ గారు ఒక వాక్యాన్ని వారి సాక్ష్యాన్ని విని మరి మన పాస్టర్ గారు సజీవ సాక్ష్యంగా నిలబడ్డారు. వారు ఊహించుండరు, మరి వారు పెంచిన బిడ్డ, వారు ఆత్మీయంగా ఎదుగుదల చెందిన బిడ్డ మనకు పాస్టర్గా రావటం, సారా పాస్టర్ గారు మనల్ని మరి ఈ సంఘంలో వారు దైవజనులుగా చేరటం, మరి వారికి మనం సజీవ సాక్ష్యంగా ఆ బిడ్డ నిలబడినందుకు సారా పాస్టర్ గారికి ధన్యవాదాలు. అలానే ఇంకా మరి ఈరోజు చెప్పిన అంశాల మీద సుమతి మేరీ గారు చెప్పిన అంశాల మీద మనం కూడా ఎక్కడో ఒక చోట వారికి మళ్ళీ మనం కూడా ఏదైనా ఒక సమయంలో మనం కూడా వారికి తారసపడతాము, వీరు కూడా ఆశ్చర్యపడతారు అనే విధంగా మనం కూడా మన బాధ్యతగా దేవుని యొక్క రాకడకు సిద్ధపడి ఆయన రక్షణలో నడిపించబడి, అంతేకాకుండా ఆయనకు మహిమకరంగా జీవిద్దాం. మరి సుమతి మేరీ అమ్మగారు మీకు ధన్యవాదాలండి. మరి యెరూషలేము యాత్ర చేసి వచ్చి ఎంతో మనమైతే వయసులో ఉన్న వాళ్ళప్పుడు కూడా మనం చాలా అలసిపోతాము, కానీ ఆత్మీయంగా ఎదిగిన బిడ్డ కాబట్టి ఎంతో యాక్టివ్గా మన మధ్య మరి ఇచ్చిన వాటిని నిలబెట్టుకొని మన వద్దకు వచ్చి మరి వాక్యాన్ని అందించడమే కాకుండా తన సాక్ష్యాన్ని కూడా మనం అందించారు. అందుని బట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా సంఘ కమిటీ తరఫున, మా సంఘస్థుల తరఫున మీరు ప్రత్యేక వందనాలు. మీరు క్షేమంగా మరియు మంచి ఆరోగ్యంగా ఇంకా దేవుళ్ళు మీరు వాడబడాలని మేము దేవుని ప్రార్థిస్తాము. మరి మరొకసారి మీరు మా మధ్యకు వచ్చి వాక్యాన్ని అందించడానికి మేము ఎప్పుడు కూడా ప్రార్థనలో గడుపుతూ ఉంటాము. అందరి బట్టి మీకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఒకసారి ఇప్పుడు యూత్ వారు ఒక ప్రత్యేక పాట, పల్లవి ఒక చరణం మీరు పాడితే సుమతి మేరీ అమ్మగారు రెస్ట్ తీసుకుంటారే మీ పాట వినాలని. ఒక పల్లవి ఒక చరణం. దీని తర్వాత పాటల పోటీ ఉంటుంది, బైబిల్ పాటల పోటీ, అలాగే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. నీనా
ఉదయకాల సమయం నుంచి ఇప్పటిదాకా తన కృపలో మనల్ని భద్రపరిచి తన అధీన అవసరాల ద్వారా మనందరితో ప్రభు మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ సమయంలో నిజంగా నాకు ఉదయకాలం నుంచి ఇప్పటిదాకా కూడా నా హృదయం నిజంగా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంది. 13 ఏళ్ల వయసులో అమ్మగారితో నేను వాదించిన వాదన ఈరోజు తనతో కూర్చొని పెట్టేటువంటి అర్హత దేవుడు నాకు, నీచురాలైనటువంటి నాకు దేవుడు ఇచ్చాడు. నేను అర్హురాలు కాదు. ఉదయకాలం నుంచి నిజంగా అమ్మగారితో కూర్చునేటువంటి ధన్యత అన్ని జీవితంలో ఉన్నటువంటి నన్ను తన ఆత్మీయ బిడ్డగా తల్లి పక్కన కూర్చోడానికి కుమార్తె అర్హత దేవుడిచ్చాడు. నిజంగా నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. అది మాత్రమే కాదు, అమ్మగారి జీవితాన్ని బట్టి మనకి ఉదాహరణగా మనం చూసుకుంటే ఒక్కొక్కరి వయసు 25 సంవత్సరాలు మొదలుకొని కనీసం ఇక్కడ ఉన్నటువంటి వారు 60 సంవత్సరాల దాకా ఉంటారు. అమ్మగారు ఇక్కడ ఈ ప్రాంతంలో నిలవబడి వాక్యం చెప్తుంటే నాకు అనిపించింది, ప్రతి విషయానికి మనందరి జీవితానికి క్వశ్చన్ మార్క్ అని. మనందరి జీవితానికి క్వశ్చన్ మార్క్. అమ్మగారు మార్నింగ్ 6 ఫోన్ చేశాను. 6:30 అప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు అప్పటికే అమ్మగారు రెడీ అయిపోయి ఉన్నారు. 10కి ఎగ్జాక్ట్గా నేను వెళ్ళాలి అని. అంటే నేను చాలా మనసులో వేదన పడ్డాను. 11 అవుతున్నా 10 మంది కూడా రాలేదు. నేను ఒక్కటే తీర్మానించుకున్నాను, ప్రభువా నువ్వు అప్పగించినటువంటి పనిలో ఈ దినాన మా పాస్టర్ గారు కూడా అదే బాధపడుతూ ఉన్నప్పుడు కుర్చీలకే చెప్తారు, గోడలకే చెప్తారు, అవి మన మీద సాక్ష్యంగా నిలబడతాయి. నేను పదే ప్రతిసారి బాధపడుతుంది ఒకటే, సమయానికి రండి అని చేతులు 2 జోడించి అమ్మగారు మాట్లాడిన ప్రతి మాట మనలో క్వశ్చన్ మార్కే. ఆ వయసులో ఆమె అంత ఎర్లీగా రెడీ అయి వస్తే, అంత యంగ్లో ఉన్నటువంటి మనమే అంత హుషారుగా ఉండలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఆమె గారి యొక్క జీవితం మనందరికీ క్వశ్చన్ మార్క్. మనం ప్రతి దానికి ఆమెనంటూ వచ్చాము, అలా చేస్తామని అంటూ వచ్చాము. ప్రతిదానికి మాట పలుకుతున్నప్పుడు స్పందిస్తూ వచ్చాము. కానీ ప్రాక్టికల్ అమ్మగారు చెప్తూ ఉంటున్నప్పుడు ఇక మన జీవితంలో ఏంటో తెలుసా, ఆ క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ మనం ఇవ్వాలి. ఆ ఆన్సర్ కరెక్ట్గా నేను అన్నదానికి, ఆమె అన్నదానికి ఆన్సర్ నా జీవితంలో ఇక నిలబడుతుంది అనేటువంటి జీవితం ఆన్సర్గా మనం నిలబడాలి. కాబట్టి చేతులు 2 జోడించి నేను తెలియజేస్తున్నాను, ఇంకెన్నడూ కూడా దేవుని సన్నిధికి రావడానికి ఆలస్యం చేయవద్దు. నేను శుక్రవారం కూడా బ్రతిమాలి మీ కాళ్ళు పట్టుకుంటానని కూడా బ్రతిమాలాడు. ఎందుకో తెలుసా, ఆత్మీయ మాటలు ఈ రోజు విత్తినటువంటి విత్తనాలు ఎంతమంది నష్టపోయి ఉన్నారో మనకి ఎరుగుదుము. అది మన ఆత్మీయ మేలు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ఏర్పాటు మన సంఘమే సిద్ధపడి రాకపోతే బయట ప్రజలను మనం ఏమి పిలవగలమో సమయానికి రండి అని. మేము అదే బాధపడతాం. మా పాస్టర్ గారు మేము ఇరువురం కూడా సమయానికి సంఘం రావటం లేదు. విత్తుతున్నటువంటి విత్తనాలు ఎట్టిపోతున్నాయో, మెత్తనైనటువంటి పొలం ఉంటే ఖచ్చితంగా విత్తనాలు ఆ మెత్త దాంట్లో జొరబడిపోతాయి. రాతి మీద వేసినటువంటి విత్తనాలు, దీని మీద వేయండి విత్తనాలు జారి కింద పడతాయో తప్ప అవి ఫలించడానికి అవకాశం ఉండదు. కాబట్టి దయతో ఇక మీదట
ఎన్నడూ కూడా సమయాన్ని మించి రాకుండా సమయానికి మనం సిద్ధపడ్డాం. అమ్మగారి యొక్క జీవితం క్వశ్చన్ మార్క్. నేను ఇచ్చినటువంటి ఆమె అనేటువంటి సమాధానానికి ఇంకా నిత్యము నేను సమాధానం నిలుస్తాను ప్రభు అని తీర్మానంతో వెళ్ళండి. ఎందుకంటే ఎప్పుడు ఉంటాయి పనులు ప్రతినిత్యం ఉంటారు. అమ్మగారు చెప్పారు 24 hours స్త్రీ పనులు చేస్తూనే ఉంటుంది అని. నిజమే. ఒక దినాన ఆ పనులన్నీ పక్కన పెట్టుకుందాం, నెక్స్ట్ దినాన ఆ పనులు మనం చేసుకుందాం. కాబట్టి దయతో ఇంకెన్నడూ కూడా అమ్మగారి మనసులో ఒక క్వశ్చన్ మార్క్ నిలబడిపోయింది. ఇన్ని దినాల నుండి దేవుని వాక్యం ఒకవేళ మనం వింటూ ఉన్నాం, ప్రజలేంటి ఆసక్తి లేదు అని. ఆసక్తిని కనపరుద్దాం, మనమే సమాధానంగా నిలబడదాం. దేవుని యొక్క కృప మనందరికీ తోడైంది, మనల్ని ఆశీర్వదించి దీవించునుగాక. అంతేకాదు మా మధ్యలోకి అమ్మగారిని ఆహ్వానించగానే నేను అనుకున్నాను, అమ్మగారితో మాట్లాడేటువంటి స్థితి అంటే అంత పెద్దవారితో మాట్లాడాలని అంటే ఎవరో ఒకరు తన పక్షాన నుండి ఫోన్ ఎత్తుతారు అనుకున్నానే. కానీ నేను తర్వాత అనుకున్నా, ఎంత చిన్న వాళ్ళతోనైనా అమ్మగారు మాట్లాడతారు అనేటువంటి సత్యం నిజమే. అమ్మగారు ఆ మాట అన్నారు, నేను ఎవరితోనైనా మాట్లాడతానమ్మా, ఎందుకు నాకు మధ్యవర్తులు అని అన్నారు. కాబట్టి మన యొక్క కోరికను మన్నించి పిలవగానే కాదనకుండా యెరూషలేము నుండి వచ్చి వెంటనే మళ్ళా ప్రయాణం మన మధ్యకు వచ్చినటువంటి అమ్మగారికి మన మాటలు ముగిస్తున్నాను. అమ్మగారు మనందరి కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ సమయంలో అమ్మగారు ప్రార్థన చేయాలని ప్రభు బయట మనం చేస్తూ ఉన్నాం. దయచేసి మీరందరూ కూర్చోండి. వెళ్ళే ముందు మీకు కృతజ్ఞతగా మీ అందరికి నా పర్సనల్ థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరికీ నా శుభ వందనాలు. మీరందరూ ఎవరు? బంగారు తల్లు. చెప్పండి, బంగారు తల్లు. బంగారు తల్లు, బంగారు విలువైంది కదా. ఆ విలువైన బిడ్డలు తీర్మానాల ప్రకారం జీవిస్తారు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత మీకోసం చేసిన తర్వాత నేను వెళ్తాను. ఏమనుకోవద్దండి, పర్సనల్గా ఒక్కొక్కరి కోసం చేయలేకపోతున్నాను. చాలా దూరం ప్రయాణించి అని చెప్పినట్టుగా ఇన్ని దేశాలు తిరిగితే జట్లాక్ ఉంటుంది. ఆ జట్లాక్ తొక్కి దాన్ని మనిషిని ఇలా అయిపోతూ ఉంటాం. కానీ దేవుడు అద్భుత స్వస్థించాడు. హల్లెలూయా. ఇంకా బాగా చూపుదాన్ని చెప్పి నా కోసం బాగా ప్రార్థన చేయండి. మీ అందరికి వందనాలు. చాలా లవింగ్ ఫెలోషిప్ ఇది. ఈ ప్రేమ బంధాన్ని ప్రభు కొనసాగించి నడిపించింది కాక. చాలా చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రేమాస్వరూపేణ మా ప్రేమలో తండ్రి, నా హృదయాన్ని నిండా కృతజ్ఞతలు చేస్తున్నాను. ప్రభా, ఇది అసాధ్యం, నీ వల్ల కాదు అని ఒక పక్క సవాల్ వేస్తుంటే ఇది సాధ్యం. ఇది నీకు సాధ్యం ప్రభా. నేను విశ్వాసం వచ్చిన నాకు సాధ్యం అని నన్ను నిలబెట్టుకున్నారు. బిడ్డలంతా ప్రేమించారు. ఈ సంఘాన్ని, ఈ సేవని, ఈ పరిచయని బాగా మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన ఇబ్బంది వెళ్ళడానికి సాధ్యం. మాస్టర్ గారు తన చిన్న వయసులో 13 సంవత్సరాల వయసులో పొందుకున్న ఆ మహద్భాగ్యాన్ని ఈరోజు ఆ బిడ్డను చూడడానికి నాకు సహాయం చేసింది. నా హృదయం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పాస్టర్ గారిని
వీళ్ళందరినీ కుటుంబం అందరినీ చక్కటి మ్యూజిక్ ఎక్విప్మెంట్ ఇచ్చిన బాబాళ్ళందరినీ దాన్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ, బ్రదర్స్ని, సిస్టర్స్ని, సేవకులందరినీ కూడా మీరు బహుగా దీవించండి. మీ రాకడ కోసం మమ్మల్ని సిద్ధపరచండి. మీరు అక్కడ ఆలస్యం అయితే మేము కలుసుకునే కృపయండి. ఆమె ప్రభువైన యేసు రమ్ము అని పిలుస్తూ మా ప్రయాణాన్ని అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కృతజ్ఞతల ప్రభువును దీవించుగాక.